నిష్పత్తి అనుపాతం టాపిక్లో నిష్పత్తి అంటే ఏంటి, అనుపాతం అంటే ఏంటి, ఆ కంటెంట్ ఏంటో ఉంటుందో చూద్దాం సార్. ముందు మనకి కంటెంట్ బాగా తెలిస్తే నిష్పత్తిని మనం ఇచ్చేయచ్చు. నిష్పత్తి అసలు దేనికోసం వాడతారంటే రెండు పదాలను పోల్చడానికి వాడతాం. అంటే ఏది ఎక్కువ ఏది తక్కువ లేదా రెండు సమానమా అనే వాటిని చూడడానికి వాడతాం సార్. నిష్పత్తిని A/B రూపంలో రాస్తాం. దీన్నే భిన్న రూపంలో రాయాలంటే A/Bతో సూచిస్తాం సార్. ఇందులో ఏని ఒకనా మొదటి పదము లేదా పూర్వ పదము అంటాము. ఏనేమంటామంటే పూర్వ పదము అని అంటాడు సార్. అలాగే బీని పరపదము అని అంటాడు. పరపదము ఓకేనా. ఏని పూర్వపదం అని బీని పరపదం అని అంటారు. ఇప్పుడు ఆ A/Bలో ఏవైనా రాసులు ఇస్తే వాటి యొక్క రేషియో ఎలా పెరుగుతుందంటే ఏ అనేది పూర్వపదం పెరిగితే పరపదం కూడా అదే వాటాల్లో పెరుగుతుంది అనే దాని అర్థం సార్. అంటే ఏంటో చూడండి. సపోజ్ 3:4 రేషియోలో ఇద్దరు వ్యక్తులు ఒక 700 రూపాయలను ఏబీలు పంచుకున్నారు అనుకుందాం సార్. ఏబీలు ఇద్దరు కలిపి 700 రూపాయలను పంచుకున్నారు. ఎలా అంటే 3:4 నిష్పత్తిలో పంచుకున్నారు అన్నప్పుడు ఏకి 3 వాటాలు వచ్చిందని బీకి 4 వాటాలు వచ్చిందని చెప్తాం. మరి అలా రాసినప్పుడు వీడికి 3 వాటాలు కట్టేసి వీడికి 4 వాటాలు కడితే టైం వేస్ట్ అయిపోతుంది. కనుక మనం ఏం చేయాలంటే మొత్తంగా 700ని ఇద్దరికీ పంచాలంటే ఎన్ని వాటాలు వేయాలి? వీడికి 3 వీడికి 4 కలిపితే మొత్తంగా 7. ఆ 7 వాటాలు ముందు కట్టేయాలి సార్. 7 వాటాలు 700 రూపాయలు అయితే ఓకేనా. దీని నుండి ఏకవస్తు మార్గం అనే కాన్సెప్ట్ వాడతాం. అంటే ఏంటి సార్, 7 వస్తువులు 700 రూపాయలు అయితే ఒక వస్తువు ఎంత ముందు కడతాం సార్. కనుక ఆ ఒక వస్తువుని కట్టేటప్పుడు ఎంత అవుతుంది? 7 వస్తువులు 700 రూపాయలు అన్నప్పుడు ఒక వస్తువు 100 రూపాయలు అవుతుంది సార్. ఎలా అంటే తక్కువ బై ఎక్కువ ఇంటూ 700. 7 వాటాలు 700 అయినప్పుడు ఒక వాటా తగ్గుతుంది. కనుక తక్కువ బై ఎక్కువ ఇంటూ 700. మరి దీని నుండి 7 ఒకట్ల 700 ఎంత వచ్చిందండి? 100 రూపాయలు. ఇక్కడ మనకి ఏమేమి క్వశ్చన్లు అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీలు ఇద్దరూ కలిపి 700 రూపాయలు పంచుకుంటే ఆ నిష్పత్తి 3:4 అన్నాం సార్. మరి దాంట్లో ఏబీలు అది పంచుకుంటే క్వశ్చన్లు ఏమడుగుతాడు? ఏ వాటా ఎంత, బి వాటా ఎంత, వారిద్దరి మధ్య భేదం ఎంత అంటాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఒక వాటా 100 రూపాయలు అయితే ఏ వాటాకి ఎన్ని వాటాలు ఇవ్వాలండి? 3. కనుక 3 × 100 300 ఏది సార్? అంటే ఏకి వచ్చే వాటా 3 వాటాలు కాబట్టి ఎంత ఇవ్వాలి? 300. అలాగే బీకి ఎంత వస్తుందంటే బి వాటా కట్టాలి 4. కనుక బీకి కూడా 100 ఒక వాటా విలువ 100 అయితే 4 వాటాలు కాబట్టి 400. మరి 2 క్వశ్చన్లు అయిపోయాయి సార్. మొత్తం ఇచ్చినప్పుడు ఏమేమి కట్టొచ్చు? ఏ విలువ కట్టొచ్చు, బి విలువ కట్టొచ్చు, ఇంకోటి కూడా కట్టొచ్చట. ఏంటది? ఏ కంటే బీకి ఎంత ఎక్కువ వచ్చింది లేదా బి కంటే ఏకి ఎంత తక్కువ వచ్చింది. ఇక్కడ చేసే మిస్టేక్ ఏం చేస్తారంటే బుక్లో అయితే ఏ విలువ కడతాడు, బి విలువ కడతాడు, అప్పుడు భేదం చెప్తాడు. కానీ ఒకవేళ మనకు అడిగేటప్పుడే ఏబీలు ఒక 700 రూపాయలు పంచుకొని ఏబీలు 3:4 నిష్పత్తిలో పంచుకుంటే ఏ కంటే బీకి ఎంత ఎక్కువ వచ్చింది అన్నాడు అనుకోండి. అప్పుడు మనం డైరెక్ట్గా ఈ వాటాలు చూసుకుంటే సరిపోద్ది. ఎన్ని వాటాలు ఎక్కువ వచ్చిందంటే ఒక వాటా సార్. మరి ఇప్పుడు ఇక్కడ దీనికంటే దీనికి ఒక వాటా ఎక్కువ వచ్చింది కాబట్టి ఆల్రెడీ ఆ ఒక వాటా మనకు తెలిసి ఎంత అండి? 100. కనుక ఏ కంటే బీకి ఎంత ఎక్కువ వచ్చిందంటే 100. మరి బి కంటే ఏకి ఎంత తక్కువ వచ్చిందన్న 100. మరి దీని నుండి ఏం చేయొచ్చు? ఇక్కడ లెక్కల్లో చూడండి సార్. A/B అనే రేషియోలో ఏమేమి ఇస్తే ఏమేమి కట్టచ్చు. సపోజ్ A+B ఇచ్చాడు అనుకోండి సార్. మొత్తము A+B మొత్తం ఇప్పుడు ఇచ్చాడు కదా 700. అలా 700 ఇస్తే మనం ఏం కట్టొచ్చు? ఏ విలువ ఎంతో కట్టొచ్చు, లేదా బి విలువ ఎంతో కట్టొచ్చు, లేదా ఏ కంటే బిది ఎంత ఎక్కువ చెప్పొచ్చు, లేదా బి కంటే ఏది ఎంత తక్కువ చెప్పొచ్చు. అంటే ఎన్ని లెక్కలు చేయొచ్చు? ఏ వాల్యూ కట్టొచ్చు సార్, బి వాల్యూ కట్టొచ్చు సార్, A-B కట్టొచ్చు, లేదా B-A కట్టు. ఇవి మీ ఆన్సర్ సార్. అంటే AB, A-B, B-A 4 లెక్కలు చేయొచ్చు ఎప్పుడు మొత్తం ఇస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లెక్కలో మనకి ఇదే కాన్సెప్ట్లో చూడండి. ఈసారి ఏ వాటాకి ఒకనా ఏకి వచ్చే వాటా 300 అయితే ఏకి వచ్చే వాటా 300 అయితే బీకి వచ్చే వాటా ఎంత అని అడగొచ్చు. అప్పుడు ఏం చేయాలి? 3 వాటాలు 300 అయితే 3 వాటాలు 300 అయితే ఒక వాటా ఎంత అవుతుందండి? ఒకనా ఒక వాటా 100 రూపాయలు అవుతుంది. దాని నుండి 4 వాటాలు కావాలంటే 400. అంటే ఇక్కడ మనం ఇది దేంతో పోలుస్తున్నామంటే ఎవరు విలువిస్తే వారు వాటాలతో పోల్చాలి. ఇప్పుడు ఏకి వచ్చింది 300. ఏబీలు ఇద్దరూ కలిపి 3:4 నిష్పత్తిలో పంచుకుంటే ఏ వాటాకి 300 వచ్చింది. అయినా బి వాటాకి ఎంత వస్తుంది అని అన్నాడు. మరి ఇక్కడ 3 వాటాలు 300 అయితే ఒక వాటా ఎంత అవుతుంది? 100 రూపాయలు. ఎలా ఇందాలాగే 3 వాటాలు 300 అయితే ఒక వాటా అంటే తక్కువ బై ఎక్కువ ఇంటూ వేస్తే ఆన్సర్. కానీ అంత అవసరం లేదు. మామూలుగా మనం మార్కెట్కి వెళ్ళినా 3 చీరలు 300 అయితే ఒక చీర 100 రూపాయలు అండి. అలా 4 చీరలు ఎంత అవుతుంది? 400 అని రాసి వచ్చా లేదండి. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏం చేసాం? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వాల్యూ ఇస్తే
ఏ వాటా ఇస్తే అక్కడే లెక్కలు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇస్తే ఏం కట్టాం మనం, బి కట్టాం. లేదా ఇంకోటి కూడా కట్టొచ్చట, ఇది లేదు. ఇప్పుడు ఏ ఇచ్చాడు, ఇద్దరూ పంచుకున్న సొమ్ము ఎంత అనొచ్చు. ఇద్దరూ పంచుకున్న సొమ్ము అంటే ఎన్ని వాటాలు అండి అవి 7. మరి 3 వాటాలు 300 అయితే, ఒక వాటా 100 అయితే ఇద్దరూ పంచుకున్న సొమ్ము 7 వాటాలు కాబట్టి 700 రూపాయలు. లేదా ఇంకో క్వశ్చన్, ఏ అనేవాడు 300 రూపాయలు ఏ వాటాకు వస్తే వీడికంటే వీడికి ఎంత ఎక్కువ వచ్చింది, ఏ కంటే బీకి ఎంత ఎక్కువ వచ్చింది. ఎంత వాటాలు ఎక్కువ వచ్చిందండి, ఒక వాటా. మరి 3 వాటాలు 300 అయితే ఒక వాటా ఎంత అంటే ఇక్కడ ఏ లెక్కలు చేయొచ్చండి. ఏ ఇచ్చినప్పుడు ఏ ప్లస్ బి కట్టొచ్చండి, బి కట్టొచ్చండి, ఏ మైనస్ బి కట్టొచ్చండి, బి మైనస్ ఏ. అంటే మనకి ఏది ఇస్తున్నాడో అది తప్ప మిగిలిన 4 లెక్కలు చేయొచ్చు. ఏ ప్లస్ బి ఇస్తే ఇవి చేయొచ్చు, ఏ ఇస్తే ఇవి చేయొచ్చు. అలాగే సపోజ్ బి ఇచ్చాడు అనుకోండి సార్, మరి అక్కడ ఏం కట్టొచ్చు, మళ్ళీ ఏ ప్లస్ బి కట్టొచ్చండి, ఏ కట్టొచ్చు, ఏ మైనస్ బి కట్టొచ్చు, బి మైనస్ ఏ కట్టొచ్చు. ఓకేనా, ఇవి పాతవే. ఒకవేళ భేదం ఇస్తే ఈ రెండింటి మధ్య ఏ బీల మధ్య భేదం ఇచ్చాడు సార్. ఓకేనా, ఏ కంటే బీకి 150 రూపాయలు ఎక్కువ వచ్చింది అనుకుందాం. ఏ కంటే బీకి ఎంత ఎక్కువ వచ్చిందట, 150. ఏ బీలు కొంత సొమ్ముని 3:4 నిష్పత్తిలో పంచుకున్నారు. ఏ కంటే బీకి 150 రూపాయలు ఎక్కువ వచ్చింది. అంటే ఈ భేదము ఎంత, ఒక వాటా 150 రూపాయలు అయితే. ఓకేనా, క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, వాళ్ళు పంచుకున్న సొమ్ము ఎంత అని అడగొచ్చు, లేదా ఏకి వచ్చిన సొమ్ము ఎంత అని అడగొచ్చు, లేదా బీకి వచ్చిన సొమ్ము ఎంత అని అడగొచ్చు. భేదం ఒక వాటా 150 రూపాయలు అయితే ఏకి వచ్చేది అడిగాడు అనుకోండి, 3 వాటాలే కదా కట్టాలి. ఒక వాటా 150 అయినప్పుడు 3 వాటాలు ఎంత. ఇక్కడ కూడా మనం ఏం వేస్తున్నాం అంటే ఎక్కువ బై తక్కువ. ఒక పెన్ ఖరీదు 150 రూపాయలు అయితే 3 పెన్నులు ఎంత, లేదా ఒక వాటా 150 అయితే 3 వాటాలు ఎంత. ఎక్కువ బై తక్కువ అంటే 3/1 ఇంటూ 150. అంటే ఏకి వచ్చిన వాటా ఎంత అంటే 450 రూపాయలు సార్. 3 150లు 450. ఇది ఏది సార్, ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్ మనకి, ఏ మైనస్ బి ఆర్ బి మైనస్ ఏ. ఓకేనా, బి మైనస్ ఏ ఇచ్చాడు. ఇద్దరి మధ్య భేదం ఒక వాటా, మన లెక్క ప్రకారం ఒక వాటా, వాడి లెక్క ప్రకారం 150. మరి ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, ఏది అడిగాడు కాబట్టి 3 వాటాలు కట్టాం. అదే బీది అడిగితే 4 వాటాలు కడతాం. ఇద్దరిది అడిగితే 7 వాటాలు కడతాం. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్లో ఏ మైనస్ బి ఇచ్చాడు అనుకోండి, భేదం ఇస్తే ఏమేమి కట్టొచ్చు అన్నా నేను, ఏ కట్టొచ్చు, ఏ ప్లస్ బి కట్టొచ్చు, బి కట్టొచ్చు, బి మైనస్ ఏ కట్టొచ్చు. ఓకేనా, అయితే ఇందులో మీరు ఇప్పుడు లెక్కలో ఎన్ని లెక్కలు చేసాం, ఓ నిష్పత్తి ఇచ్చి ఒక విలువ ఇస్తే, నిష్పత్తి ఇచ్చి దాంతోపాటు ఏమి ఇవ్వాలి, ఒక విలువ ఇస్తే ఇక్కడ 4 4 4 4 ఎన్ని లెక్కలు చేసామండి, 16 లెక్కలు చేసామా. చూడండి 4 4 8 8 4 12 4 16. కాన్సెప్ట్ నేర్చడం అంటే ఇది. అలా కాకుండా ఇప్పుడు ఆ 16 లెక్కలు చేసుకొని కూర్చొని అనుకోండి, టైం వేస్ట్. ఇప్పుడు మీకు కంటెంట్ అర్థమైపోయింది సార్. దీన్ని బట్టి 3 పోల్చొచ్చు లేదా 4 పోల్చొచ్చు. ఇప్పటి వరకు నిష్పత్తి అంటే A:B అన్నాం, కానీ అదే పెరగొచ్చు కదా, 3 వ్యక్తులు లేదా 4 వ్యక్తులు అవ్వచ్చు. కనుక ఇప్పుడు అదే రేషియోని ఒకనా పెంచితే ఎలా ఉంటుంది. సపోజ్ A:B:C, A:B:C 1:2:3 నిష్పత్తిలో పంచుకున్నారు. ఓకేనా, ఇప్పుడు ఇదే కంటెంట్ని A:B:Cలు 1:2:3 నిష్పత్తిలో పంచుకుంటే అవి ఒక త్రిభుజం యొక్క 3 కోణాలు అయితే, త్రిభుజం యొక్క 3 కోణాలు ABCలు ఒక త్రిభుజంలో 3 కోణాలు అయితే వాటి నిష్పత్తి 1:2:3 అయితే అందులో పెద్ద కోణానికి చిన్న కోణానికి గల భేదం ఎంత అని అంటాడు. పెద్ద కోణానికి చిన్న కోణం అంటే గరిష్ట కోణానికి కనిష్ట కోణానికి భేదం. మామూలుగా చూసినా ఏ అనేది 1 వాటా ఉంది, బి అనేది 2 వాటాలు ఉంది, సి అనేది 3 వాటాలు ఉంది. మరి ఇది పెద్దది, ఇది చిన్నది, ఆ రెండింటి భేదం అడుగుతున్నాడు సార్. మరి ఎలా చెప్తాం, ముందు అసలు ఇక్కడ చూడండి, ఎప్పుడైనా మీకు ఏం చెప్పాను, నిష్పత్తితో పాటు ఒక విలువ ఇవ్వాలన్నాను, నిష్పత్తితో పాటు ఒక విలువ ఇవ్వాలన్నాను. కానీ త్రిభుజంలో 3 కోణాల నిష్పత్తి 1:2:3 అయితే అన్నాడు. మరి త్రిభుజంలో 3 కోణాలు మొత్తము మనకి రేఖాగణితంలో తెలుసుకుంటాం సార్. ఎలా, ఇది ఏ, ఇది బి, ఇది సి అని తీసుకుంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్ సార్. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఎంతట 180. అంటే ఈ 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు సార్. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మొత్తంగా ఆ 180ని పంచుకోవాలి కదా ముగ్గురు. మరి ముగ్గురు పంచుకోవాలంటే ఎన్ని వాటాలు, 1 2 3 3 6 6 వాటాలు 180 అయితే, 6 వాటాలు 180 అయితే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద కోణం అడిగాడు అనుకోండి 3 వాటాలు కడతాము. ఒకవేళ చిన్న కోణం అడిగాడు అనుకో 1 వాటా కడతాం. కానీ మనకు అడిగింది ఏంటి సార్, పెద్ద కోణానికి చిన్న కోణానికి గల భేదము. మరి ఈ రెండింటి మధ్య భేదమేనా చూడండి. లెక్కలో అయితే టెక్స్ట్ బుక్లో అయితే ఆ పెద్ద కోణము కట్టి చిన్న కోణము కట్టి ఆ భేదం తీసుకుంటాడు సార్. మనం అన్నీ కట్టక్కర్లేదు, ఎందుకు ఇక్కడ తెలిసిపోయింది చూడండి. సి పెద్దది 3 వాటాలు, చిన్నది 1 వాటా, భేదం ఎన్ని వాటాలండి 2. అదే కదా మనకు అడిగాడు, పెద్ద కోణానికి చిన్న కోణానికి గల భేదం అంటే సి మైనస్ ఏ అడిగాడు. అది ఏమవుద్దంటే సి మైనస్ ఏ 3లో 1 తీస్తే 2 వాటాలు ఎంత.
ఓకేనా. ఇక్కడ మళ్ళీ ఒక వాటా కట్టక్కర్లేదు సార్, ఏకవస్తు మార్గం వాడక్కర్లేదు. ఎలా 6 వాటాలు 180 అయితే 2 వాటాలు తగ్గుతుంది కనుక తక్కువ బై ఎక్కువ ఇంటూ 180 డిగ్రీలు. మరి దీని నుండి 6 ఒకట్ల 6 30ల ఓకేనా, 32 ఎంత అండి 60 డిగ్రీలు సార్. ఓకేనా, ఇది ఆన్సర్ సార్. అంటే దీని నుండి మనం ఏమేమి చేయొచ్చు చూడండి సార్. ఇక్కడ రెండింటి భేదం కట్టొచ్చు, చిన్న కోణం కట్టొచ్చు, పెద్ద కోణం కట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లెక్క, ఓ త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అని ఇవ్వడు సార్. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి కోణాల నిష్పత్తి 1:2:3 అయితే అందులో చిన్న కోణం ఎంత అంటాడు. ఓకేనా, చిన్న కోణం ఎంత అంటే ఈ 3 కోణాలు మొత్తం ఇప్పుడు ఎంత అండి 6 వాటాలు. 6 వాటాలు 180 డిగ్రీలు అయితే చిన్న కోణం 1 వాటా ఎంత. ఓకేనా, మరి తక్కువ బై ఎక్కువ కాబట్టి 1/6 ఇంటూ 180 డిగ్రీస్ సార్. మరి 6 ఒకట్ల 6 30ల ఎంత వచ్చిందండి 30 డిగ్రీలు. చిన్న కోణం ఎంత అంటే 30 డిగ్రీలు. అదే పెద్ద కోణం కావాలనుకోండి 3 వాటాలు కడితే సరిపోతుంది సార్. ఇలా మనము ఓకేనా నిష్పత్తిలో విలువలు చేయొచ్చు సార్. ఓకేనా, మన టెక్స్ట్ బుక్ వరకు ఉన్న ఏ నిష్పత్తి పాఠాన్నైనా ఇలా తీసుకోవచ్చు. మరి ఇద్దరి మధ్య లేదా ముగ్గురు మధ్య పోల్చాం సార్. ఇప్పుడు పోల్చేటప్పుడు మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని పరపదం అని అంటారని బాగా తెలిసింది సార్. కొద్దిగా లోపలికి వెళ్తే ఇది నిష్పత్తుల్లో అవసరమైన కొన్ని పదజాలాలు తెలియాలి సార్. ఏంటవి? A:B ఒక విలోమ నిష్పత్తి రాయండి అంటాడు. A:B యొక్క విలోమ నిష్పత్తి ఇన్వర్స్ రేషియో అట. A:B యొక్క విలోమ నిష్పత్తి డాష్ అంటాడు. A:B యొక్క విలోమ నిష్పత్తి అంటే దేనికైనా విలోమం ఎప్పుడు అంటామంటే రాసి చూడండి ఏ అని తీసుకున్నాం అనుకోండి, దాని గుణకార విలోమం అని ఎప్పుడు చెప్తామంటే మళ్ళీ ఐడెంటిటీ 1 రావాలి. ఓకేనా, తనకి తాను రాకూడదు. ఇక్కడ A=1 రావాలి. 1 రావాలంటే దేంతో గుణించాలండి 1/Aతో గుణించాలి. అప్పుడు ఈ ఏకి ఈ 1/Aని విలోమము అంటాము. ఏకి 1/Aని ఏమంటాము విలోమము. అలాగే ఈ 1/Aకి ఏ విలోమము అంటాం. ఎప్పుడా విలోమాలు అవుతాయంటే చెప్పాను కదా, ఏ యొక్క విలోమం రావాలంటే ఐడెంటిటీ 1 రావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు AB=1 అని ఉంది సార్. AB=1 ఉంది. ఏబీలు డాష్ అవుతాయని అడుగుతాడు సార్. ఏకి బి విలోమం అవుద్ది, బికి ఏ విలోమం అవుద్ది. రెండు కూడా ఇటు నుండి అటు అవుతుంది, అటు నుండి ఇటు కూడా అవుతుంది. AB=1 అయితే ఏబీలు డాష్ అని అడుగుతాడు. ఏకి బి విలోము, బికి ఏ విలోమం. ఈ కాన్సెప్ట్ తెలిస్తే లెక్క అయిపోయింది సార్. మరి ఇప్పుడు ఇక్కడ రండి సార్, విలోమము రాయాలి అంటే ఇప్పుడు ఏ ఒక్కదానికి విలోమం రాద్దాం సార్. ఎంత అంటే 1/A. ఈస్ట్ బి యొక్క విలోమము అంటే బి ఒక్కదానికి విలోమం ఏమవుతుందంటే 1/B. ఓకేనా, మరి ఇప్పుడు ఇది ఏ యొక్క విలోమము 1/A సార్, బి యొక్క విలోమము 1/B సార్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే కాసాగు AB సార్. కాసాగు ఏమవుద్దట AB. మరి ఇప్పుడు A1 ఏ క్యాన్సిల్ అయిపోతే B1 B ఈస్ట్. ఓకేనా, ఇక్కడ B1 B క్యాన్సిల్ అయిపోతే A1 ఏమవుద్దండి A. ఇప్పుడు దీని ఆన్సర్ మళ్ళీ చూడండి సార్. ఏ యొక్క విలోమము 1/A, బి యొక్క విలోమము 1/B. కాసా కట్టాను సార్. ఏకి బీకి హారంలో ఉండే విలువలు, డినామినేటర్లో ఉండే విలువలకి కాసాగ్ AB సార్. మరి ఇప్పుడు ఏకి ఏ క్యాన్సిల్ అయిపోతే B1 B, మళ్ళీ బీకి బి క్యాన్సిల్ అయిపోతే A1 A. మరి B:A/AB. ఈ AB అనేది చూడండి ఈ పదం కింద వస్తుంది, ఈ పదం కింద వస్తుంది. అంటే B/AB, A/AB అని రాయాలి. కనుక ఇప్పుడు రాసేటప్పుడు ఇలా రాసామనుకోండి, B/AB ఈస్ట్, A/AB అని రాసాము. నిష్పత్తుల్లో 2 సమానంగా ఉంటే ఇలా కొట్టివచ్చు సార్. నిష్పత్తుల్లో సమానంగా ఉంటే ఏం చేయొచ్చు కొట్టివచ్చు. మరి ఏబీకి ఏబీ క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఏమొచ్చిందండి మనకి B:A. A:B యొక్క విలోమ నిష్పత్తి ఏంటంటే B:A. ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ సార్. కానీ మనం ఇదంతా చేస్తే టైం వేస్ట్ కాబట్టి ఓకేనా, దీన్నే చాలామంది ఏం చెప్తారంటే A:B యొక్క విలోమ నిష్పత్తి అంటే తిరగేసి రాసేయండి అని అంటారు సార్. కానీ అలా చెప్పకూడదు. కారణం ఏంటంటే 2 రాసులు అయితే తిరగేసి రాసేస్తాం సార్. ఓకేనా, ఒకవేళ ఆడు 3 రాసులు ఇచ్చాడు అనుకోండి, A:B:C విలోమ నిష్పత్తి రాయండి అన్నాడు అనుకోండి, A:B:C యొక్క విలోమ నిష్పత్తి రాయండి అంటే దీన్ని మనం తిరగేసి రాయలేము సార్. A:B యొక్క విలోమ నిష్పత్తి అంటే తిరగేసి రాసిస్తే మరి దీన్ని అలా రాస్తే ఇలా రాయాలి సార్. ఎలా C:B:A అని. మరి ఇది కరెక్ట్ కాదు. కనుక విలోమ నిష్పత్తి ఎక్కడైనా అడిగితే ఒకనా చూడండి, ఎక్కడైనా మనకు విలోమ నిష్పత్తి అడిగాను ఏం చేయాలి? ఏం లేదు సార్, దేని యొక్క విలోమం కావాలంటే అది క్లోజ్ చేసేయండి సార్. ఇదే క్లోజ్ చేయడం కాన్సెప్ట్ అంటాం, మూసివేసేది. మరి ఇప్పుడు ఏ యొక్క విలోమం మూసిస్తే పక్కన ఎవరు ఉన్నారండి B, అందుకే ఇక్కడ B రాయాలి సార్. ఓకేనా, రెండోది B యొక్క విలోమం రాయంటే B మూసిల్ సార్. B యొక్క విలోమం ఎవరండి A. కనుక ఆన్సరు A:B యొక్క విలోమం ఏంటండి B:A. అంటే ఏం లేదు, విలోమం అడిగితే క్లోజ్ చేసేది. ఏ యొక్క విలోమం అడిగితే మూసాం, ఏం కనిపిస్తుంది B. అలాగే B యొక్క విలోమం కావాలంటే B మూసిల్, ఏం కనిపిస్తుందండి A. మరి అదే దాని యొక్క విలోమం సార్. మరి ఇప్పుడు ఇక్కడ రండి సార్, A:B:C యొక్క విలోమ నిష్పత్తి ఏంటి? మరి ఏ యొక్క విలోమం కావాలనుకో పక్కన BCలు కనబడుతున్నాయి కదా గుణించీలు, కనుక BC ఈస్ట్. ఓకేనా, ఈసారి B యొక్క విలోమం కావాలండి B మూసీలు సార్, ఏమవుతుంది AC. అలాగే C యొక్క విలోమం కావాలి సార్, ఏమవుతుంది AB.
ఇదే మీ ఆన్సర్ సార్. బీసీ ఈస్ట్ ఏసీ ఈస్ట్ ఏబి విలోమం వచ్చిందా లేదండి. కనుక ఈ విలోమం అనే కాన్సెప్ట్ మనం లెక్క మధ్యలో అడిగితే అప్పుడు చేయడానికి ఇది కరెక్ట్గా తెలియాలి. ఈ పదజాలం కరెక్ట్గా ఉంటే వీటిని అన్నింటినీ అప్లికేషన్ టైప్లో అడుగుతున్నాడు సార్. టెక్స్ట్ బుక్లో ఉండే లెక్క అడిగినప్పుడు కూడా ఈ పదజాలం తెలియాలి. మరి ఇప్పుడు A:B:C యొక్క విలోమం రాయమంటే రాయగలమా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ చిన్న లెక్క ఇచ్చాడు సార్ వాడు 3:4:5 3:4:5 దీని విలోమం రాయమన్నాం అనుకోండి సార్. 3:4:5 విలోమం రాయమంటే ఏం చేయాలి? 1/3:1/4:1/5 రాసి వాటికి కాసా కట్టి అంతా చేయాలి. కానీ అలా కాకుండా మనం ఏం చేద్దామంటే క్లోజ్ చేసి రాసేద్దాం సార్. విలోమ నిష్పత్తి అంటే ఎలా రాస్తాం? 3 క్లోజ్ చేస్తే ఒకనా 4 5ల 20 ఒకనా 4 యొక్క విలోమం 3 5ల 15 ఓకేనా. నెక్స్ట్ 5 యొక్క విలోమం 3 4ల 12 ఇది విలోమ నిష్పత్తి రాయడం సార్. 3 యొక్క విలోమం క్లోజ్ చేస్తే 4 5ల 20. నెక్స్ట్ 4 యొక్క విలోమం 3 5ల 15. 5 యొక్క విలోమం 3 4ల 12 రేషియో వచ్చిందా లేదండి. కనుక 20:15:12 అంటే A:B:C యొక్క విలోమం రాయమంటే ఏ యొక్క విలోమం 4 5ల 20, బి యొక్క విలోమం 3 5ల 15, 5 సి యొక్క విలోమం 3 4ల 12 వచ్చిందా లేదు. అంటే డైరెక్ట్గా ఇలా విలోమాలు వచ్చేస్తాయి సార్. మరి దీన్ని ఎందుకు అడిగామంటే ప్రీవియస్ ఇయర్లో ఓ బిట్ అడిగాడు సార్. ఓకేనా. ఆ బిట్ ఎలా ఉందంటే చూడండి 1/2 ఈస్ట్ 3/4 3/5 ఈస్ట్ 1/3 ఓకేనా. ఇలా ఇచ్చి విలోమ నిష్పత్తి రాయండి అన్నారు సార్. దీనికి విలోమ నిష్పత్తి రాయండి అంటే చాలామంది ఏం చేశారంటే మనం చెప్పినట్టుగా ఇందాక చెప్పినట్టుగా ఏం చేశాడు? ఓకేనా. ఈ 1/3కి 2 చేస్తే 2 వస్తుంది. ఈ 3/1కి 1/, రాస్తే 5/3 వస్తుంది. ఈ 1/3కి మళ్ళా 1/, రాస్తే 3 వస్తుంది. వాటన్నిటికీ కాసా కట్టి ప్రాసెస్ ప్రకారం చేశారు. ఆన్సర్ వచ్చింది సార్. కాకపోతే ఆన్సర్ ఆప్షన్లో లేదు. వాళ్ళు చేసిన ప్రాసెస్ అంతా రైటే, కానీ చివరికి వచ్చేటప్పటికి ఆన్సరు అక్కడ లేదట. కారణం ఏంటంటే ఇక్కడ భిన్నాల్లో ఇచ్చాడు కదా నిష్పత్తి, ఆడు విలోమ నిష్పత్తిని కూడా భిన్నాల్లోనే అడిగాడు. కానీ వీళ్ళు లెక్క చేస్తే అది అంకెల్లో వచ్చింది. లెక్క చేస్తే సింపుల్గా చేస్తే ఏమొచ్చింది? అంకెలు. అంటే ఏం చేశారు? లెక్క చివరి వరకు వీళ్ళు చేశారు, కానీ ఆడు అడిగింది సగం లెక్క ఆపేశాడు. విలోమం రాసిన తర్వాత భిన్నాల్లోనే ఉంచాడు. మరి వీళ్ళు ఏం చేశారు? ఆ భిన్నాలు అంకెలుగా వచ్చాయి. మరి ఆ అంకెలు మళ్ళా భిన్నాలు చేయడం అంటే వీళ్ళ వల్ల అవ్వలేదు. కనుక చాలామందికి ఇలాంటి లెక్క అయిపోయింది. కనుక మనమైతే ఇప్పుడు చేయొచ్చు. చూడండి 1/2 3/5 1/3 వీటి విలోమాలు రాయమన్నాడు అనుకోండి. మన క్లోజ్డ్ కాన్సెప్ట్ కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది మూసామనుకోండి, ఈ 2 గుణించాలి కదా. ఆ 2 గుణిస్తున్నప్పుడు ఏమొస్తుందండి? 3/5 × 1/3 అంటే 3కి 3 క్యాన్సిల్ అయిపోద్దా? ఏమొచ్చిందండి? 1/5 అంటే ఇక్కడ ఇది 1/5 సార్ ఈస్ట్. ఓకేనా. 1/5 ఈస్ట్. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేయాలి కదా. ఈ 2 గుణించాలి. మరి ఇక్కడ గుణిస్తున్నప్పుడు కూడా కొంతమంది డౌట్ వస్తుంది, ఎలా గుణించాలి? మీద గుణించండి, కిందది గుణించండి. క్యాన్సిల్ అయితే కొట్టండి మీద కింద, అది ఎలా అయినా కొట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 1ల 1 2 3ల 6 1/6 ఈస్ట్. ఇప్పుడు ఈ చివరిది మూసామనుకోండి సార్. ఇప్పుడు 3 1ల 3 ఓకేనా మీద, కింద 2 5ల 10 ఇదే మీ ఆన్సర్ సార్. ఓకేనా. మరి ఈ ఆప్షన్ని వాళ్ళు చేసేటప్పుడు రాలేదు సార్. కారణం ఏంటంటే వాళ్ళకి అంకెల్లో వచ్చింది. మరి ఇప్పుడు విలోమ నిష్పత్తి భిన్నాల్లో ఇచ్చినా చేది వాడితే క్లోజ్డ్ కాన్సెప్ట్ వాడితే ఇది విలోమ నిష్పత్తి కట్టడం సార్. మరి ఇప్పుడు ఏ లెక్క ఇచ్చినా విలోమ నిష్పత్తి రాసివచ్చు. A:B ఇచ్చినా విలోమం రాయొచ్చు. B:A అని కాదండి, ఇక నుండి అలా గుర్తుంచుకోకూడదు. క్లోజ్ చేయాలి. ఏ యొక్క విలోమం B, B యొక్క విలోమం A. అలాగే ఇక్కడ A యొక్క విలోమం BC, B యొక్క విలోమం ఓకేనా ఏమవుద్దండి చూడండి AC, C యొక్క విలోమం AB. ఇది కాన్సెప్ట్ సార్. ఓకేనా. నెక్స్ట్ రెండో కాన్సెప్ట్కి వెళ్దాం సార్. రెండో కాన్సెప్ట్ ఏంటంటే బహుళ నిష్పత్తి అట. రెండో కాన్సెప్ట్ ఏంటి? ఇప్పటివరకు ఒక నిష్పత్తి కోసం మాట్లాడాం. 2 లేదా అంతకంటే ఎక్కువ నిష్పత్తులు ఉన్నాయనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి సార్? A:B ఒక నిష్పత్తి సార్. ఓకేనా. ఇంకోటి C:D ఇంకో నిష్పత్తి సార్. అలాగే ఇంకోటి E:F అలా 2 లేదా అంతకంటే ఎక్కువ నిష్పత్తులు ఉన్నాయి సార్. ఓకేనా. A:B C:D E:F అలా ఎక్కువ నిష్పత్తులు ఉంటే ఓకేనా ఆ నిష్పత్తుల యొక్క లబ్ధాన్ని బహుళ నిష్పత్తి అంటున్నాం. ఆ నిష్పత్తుల యొక్క లబ్ధాన్ని ఏమంటున్నాడట? బహుళ నిష్పత్తి. దీనికే ఇంకో పేరు సంక్షిప్త నిష్పత్తి. బహుళ నిష్పత్తికి ఇంకో పేరు ఏంటంటే సంక్షిప్త నిష్పత్తి. ఏంటి సార్ ఈ బహుళ నిష్పత్తి లేదా సంక్షిప్త నిష్పత్తి అంటే? నిష్పత్తుల యొక్క లబ్ధాన్ని బహుళ నిష్పత్తి లేదా సంక్షిప్త నిష్పత్తి అంటాం. ఏంటి ఆ బహుళ నిష్పత్తి అంటే? చూడండి ఇది భిన్న రూపంలో రాసామనుకోండి A/B సార్. ఓకేనా. దీన్ని భిన్న రూపంలో రాసామనుకోండి C/D సార్. దీన్ని భిన్న రూపంలో రాసామనుకోండి E/F. ఓకేనా. వీటి యొక్క లబ్ధాన్ని ఇలా గుణిస్తే ఏమొచ్చిందట? మీద ACE/BDF ACE/BDF
A/B, C/D, E/F అయితే A/B క్రాస్ C/D క్రాస్ E/F ACE/BDF అంటున్నాం సార్. ఓకేనా. నిష్పత్తుల యొక్క ఏమన్నాను, లబ్ధాన్ని బహుళ నిష్పత్తి అన్నాం. ఇది ఇప్పుడు ఆ బహుళ నిష్పత్తి. మరి దాన్ని కూడా రాయాలంటే ఎలా రాయొచ్చండి, AC/BDF, AC/BDF. దీన్నే బహుళ నిష్పత్తి అంటాం. అయితే ఇది రూల్గా మన కంటెంట్ సార్, కానీ మనం బహుళ నిష్పత్తి అంటే ఎలా రాస్తాం, ఇదంతా రాయక్కర్లేదు సార్. చూడండి, బహుళ నిష్పత్తి అంటే పూర్వపదం పూర్వపదాలు గుణించాలి సార్, పరపదాలు పరపదాలకే గుణించాలి. ఓకేనా. పూర్వపదాలు కంటే ACE. చూడండి, మొదటి పదాలు ఇవి. పూర్వపదాలు అంటే మొదటి పదాలు ACE అవి రాయాలి. పరపదాలు అంటే BDF. ఓకేనా. మొదటి పదాలన్నీ ఒకసారి, తర్వాత పదాలన్నీ ఒకసారి గుణిస్తే దాన్నే బహుళ నిష్పత్తి అంటాం సార్. ఓకేనా. దీన్ని ఏమంటున్నాము, బహుళ నిష్పత్తి అంటున్నాం. మరి ఇప్పుడు నువ్వు 2 కాన్సెప్ట్లు నేర్చావు సార్. కంటెంట్ ఎలా ఉంటుంది అనడానికి ఓ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం సార్. ఓకేనా. కంటెంట్లో ఆడు బిట్లు ఎలా ఇస్తున్నాడంటే, ఇప్పుడు విలోమ నిష్పత్తి నేర్చాం, రెండోది బహుళ నిష్పత్తి నేర్చాం. ఇప్పుడు ముందు బహుళ నిష్పత్తి మీద బిట్లు చూడండి సార్. 3:4 ఓ నిష్పత్తి సార్, ఇంకోటి 5:6 ఇదో నిష్పత్తి సార్. ఈ రెండింటి యొక్క బహుళ నిష్పత్తి ఎంత అంటాడు. 3:4 5:6 యొక్క బహుళ నిష్పత్తి ఎంత అంటాడు. అప్పుడు రాసేటప్పుడు మీకు ఏం చెప్పాను, పూర్వపదం గుణించాలి అంటే 3:5 ఈస్ట్. ఓకేనా. పరపదం గుణించాలి 4:6. ఓకేనా. ఇలా రాస్తే ఇప్పుడు ఒకవేళ క్యాన్సిల్ అయ్యాయి అనుకోండి, కొట్టేయాలి. నిష్పత్తిని కనిష్ట పదాలలోనే తెలపాలి. నిష్పత్తిని దేంట్లో తెలపాలండి, కనిష్ట పదాల్లో తెలపాలి. మరి ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నప్పుడు ఎలా క్యాన్సిల్ చేయాలి చూడండి. 3 1 3 2 మరి ఇంకేం తెగవు కదా, కనుక ఇక్కడ 5 1 5, ఇక్కడ 4 2 8. ఇదే మీ రేషియో సార్. ఈ రేషియోని ఏ రేషియో అంటాం, 3:4 5:6 బహుళ నిష్పత్తి అంటాం. ఇంగ్లీష్లో కాంపౌండ్ రేషియో అంటున్నాం సార్. కాంపౌండ్ రేషియో అంటే ఏంటి సార్, ఫస్ట్ టర్మ్కి మల్టిపుల్ చేయాలి, సెకండ్ టర్మ్కి మల్టిపుల్ చేయాలి. అలా చేస్తే దాన్ని కాంపౌండ్ రేషియో అంటున్నాం. మరి వచ్చిందా లేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నువ్వు నేర్చుకున్న ఈ కాన్సెప్ట్ని ఒకనా అప్లై చేయడం రావాలంటున్నాను. చాలామంది ఎంతవరకు అంటే లెక్క ఏది ఉంటే అది రాసేయాలనుకుంటున్నారు, కానీ కాన్సెప్ట్ నేర్చుకుందాన్ని డెవలప్ చేయాలి. ఇంతకుముందు ప్రీవియస్ బిట్ చూడండి సార్. 3:4 ఒక నిష్పత్తి అట, 3:4 ఒక నిష్పత్తి. రెండోది 4:5 యొక్క విలోమ నిష్పత్తి, 4:5 యొక్క విలోమ నిష్పత్తి. (3:4) ఒక నిష్పత్తి అట. రెండోది 4:5 యొక్క విలోమ నిష్పత్తి. బహుళ నిష్పత్తి. బహుళ నిష్పత్తి 45:x అయితే, 45:x అయితే x ఎంత అని అడిగాడు. ఓకేనా. అంటే ఇక్కడ కాన్సెప్ట్ చూడండి సార్. ఒకటేమో 3:4 అట, రెండోది 4:5 యొక్క విలోమ నిష్పత్తి కట్టి అప్పుడు కొత్తగా వస్తుంది కదా, ఆ నిష్పత్తికి ఈ నిష్పత్తికి ఏం కట్టాలి, బహుళ నిష్పత్తి 45:x అయితే x విలువ ఎంత అన్నాడు. ఓకేనా. ఇక్కడ ఇలాగే రాయడానికి ఒక కారణం ఉంది చూడండి సార్. ఇక్కడ 3:4 4:5 యొక్క విలోమ నిష్పత్తి బహుళ నిష్పత్తి ఎంత అన్నాం కదా. చాలామంది మిస్టేక్ ఎక్కడ చేశారంటే ఈ లెక్కనే ఇది రెండింటికి విలోమాలు రాస్తారు సార్. దీనికి విలోమం రాస్తారు, దీనికి విలోమం రాస్తారు. ఆ వచ్చిన రెండింటికి బహుళ నిష్పత్తి కట్టారు. కానీ అలా కట్టకూడదు సార్. మొదటి దానికి ఏమనలేదు నీకు. ఓకేనా. యొక్క అంటే దాని ముందుండే దానికి మాత్రమే అని తెలియాలి. ఓకేనా. ఇక్కడ అలా కాకుండా ఇక్కడ మరియు అని ఎట్టాడు అనుకోండి, ఇక్కడ మరియు అన్నాడు ఎప్పుడు 3:4 మరియు 4:5 విలోమ నిష్పత్తి అన్నాడు. అప్పుడు రెండింటికి విలోమం కట్టాలి. ఈ చిన్న డిఫరెన్స్ తెలియక మొదటి దానికి విలోమం కట్టారు, రెండో దానికి కూడా విలోమం కట్టారు. ఇప్పుడు మొదటి దాన్ని అలాగే ఉంచాలి 3:4. ఓకేనా. రెండవ దానికి విలోమం అంటే తిరగేయకూడదండి. రెండవ దానికి విలోమం కట్టాలంటే ఏం చెప్పారు, మూసిలి. 4కు విలోమం ఏంటి 5, 5కు విలోమం ఏంటి 4, అంటే ఏమొచ్చిందండి 5:4. ఇప్పుడు ఈ రెండింటికి బహుళ నిష్పత్తి కట్టాలి. ఈ రెండింటికి బహుళ నిష్పత్తి అంటే నీకు చెప్పాను, పూర్వపదానికి అంటే ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్ గుణించాలి. 3 5 15 ఈస్ట్ 4 4 16. ఇంతేనా. మరి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ వాటా మన లెక్క ప్రకారము ఆడు చెప్పిన ప్రతిదీ చేస్తే ఇలా వచ్చింది. ఎలా, ఇది అలాగే ఉంచి దీనికి విలోమం కట్టి ఆ రెండింటికి బహుళ నిష్పత్తి కడితే మన లెక్క ప్రకారం 15:16. మరి వాడు లెక్క ప్రకారం ఎంత వచ్చిందండి 45:x. ఓకేనా. ఇక్కడ చూడండి సార్, ఇలా రాసిన తర్వాత 15/16 45/x అనేసి లెక్క చేస్తారు సార్. ఈలో బెల్ అయిపోతుంది. మరి మనం ఎలా చేయాలి, చాలా సింపుల్ సార్. ఇక్కడ ఇది మన లెక్క ప్రకారం వచ్చింది సార్, వాడు లెక్క ప్రకారం వచ్చింది 45:x. ఓకేనా. అంటే ఈ 15 ఆడికి ఏమొచ్చింది 45. 15 45 అయిందంటే ఏం జరిగింది, పెరిగింది కదా. ఎంతలు పెరిగిందంటే 15 3లేనా,
ఎంతలు పెరిగిందండి? 15 మూడులు పెరిగింది. మరి ఇటు ఎలా పెరిగితే అవతల వైపు కూడా అదే రాశి అలాగే పెరగాలి. అంటే నిష్పత్తిని ధర్మాలు అంటాం వీటినే. నిష్పత్తి యొక్క ధర్మాల్లో ఒక రాశికి ఎలా అయితే గుణిస్తున్నామో రెండో రాశి కూడా అదే రాశితో గుణిస్తే అలాగే విలువ పెరుగుతుంది. అంటే ఇక్కడ ఏ పూర్వపర పదాలను ఒకే సంఖ్యతో గుణిస్తే విలువ మారదు. అంటే దీన్ని 3తో గుణించామనుకో పూర్వపదాన్ని, ఓకేనా, పరపదాన్ని కూడా 3తోనే గుణిస్తే విలువ మారదు. అంటే ఇప్పుడు 15 మూడుల 45 అయితే 16 మూడుల 48. ఎక్స్ విలువ ఎంత అంటే 48. ఈ లెక్కనే ఓకేనా ప్రీవియస్ ఇయర్లో అడిగిన బిట్ సార్ ఇది కాంపిటేటివ్లో. మరి ఇప్పుడు మనకి 3:4 4:5 యొక్క విలోమ నిష్పత్తి బహుళ నిష్పత్తి 45:x అయితే అని అడిగాడు. అంటే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్లో మీకు నిష్పత్తిలో 2 కాన్సెప్ట్లే నేర్పాను. ఒకటి విలోమ నిష్పత్తి, రెండోది బహుళ నిష్పత్తి. దాని మీద అడిగే క్వశ్చన్ సార్. అంటే మనకి దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం కూడా రావాలి. ఇప్పుడు ఇలాంటి లెక్కలు ఏవి అడిగినా ఏం చేయాలి? విలోమ నిష్పత్తి అంటే క్లోజ్డ్ సర్క్యూట్, ఓకేనా. అలాగే బహుళ నిష్పత్తి అంటే మొదటి పదాల లబ్ధము, పూర్వపదాల లబ్ధము, పరపదాల లబ్ధము తీసుకుంటే బహుళ నిష్పత్తి. కంపేర్ చేసేయడమే సార్. ఇక్కడ నుండి ఈ కంపేర్స్ ఏమే 15 వాటాలు 45 అయితే 3 అని ఎలా తెలిసింది? కొన్ని ఎక్కలు రాసుకో. 15 వాటాలు 45 అయితే 1 వాటా ఎంత? 15 వాటాలు 45 అయితే 1 వాటా ఎంత? తక్కువ బై ఎక్కువే కదా. 1/15 ఇంటూ 45. 15 ఒకట్ల 15 మూడుల 1 వాటా ఎంత వచ్చిందండి? 3. కనుక ఇప్పుడు మనకి ఇది 45 అవ్వాలంటే 1 వాటా 3 అయితే మనకి ఎన్ని వాటాలు కావాలి? 1 వాటా 3 అయితే ఎన్ని వాటాలు కావాలి? 16. ఒక పెన్ను ఖరీదు 3 రూపాయలు అయితే 16 పెన్నులు ఎంత? 16 మూడుల 48. కనుక ఎక్స్ విలువ ఎంత అండి? 48. ఇలాంటి బిట్లు అడుగుతున్నప్పుడు ఆ కాన్సెప్ట్ మీద క్లియర్ కట్గా తెలియాలి సార్. అంటే ఇన్వర్స్ రేషియో అంటే ఏంటో తెలియాలి, కాంపౌండ్ రేషియో అంటే ఏంటో తెలియాలి సార్. ఇన్వర్స్ రేషియో అంటే క్లోజ్డ్, ఓకేనా. అదే కాంపౌండ్ రేషియో అంటే ఫస్ట్ టర్మ్లన్నీ ప్రొడక్ట్ చేయాలి, సెకండ్ టర్మ్లన్నీ ప్రొడక్ట్ చేయాలి. ఇది విలోమ నిష్పత్తిలో మనం పదజాలం వాడాము సార్. మరి కొద్దిగా ముందుకు వెళ్దాం సార్, ఓకేనా. ఇక్కడే A:B యొక్క రకాలకి వెళ్తున్నాం సార్. A:B యొక్క నిష్పత్తిలో ఏమడుగుతాడు? సపోజ్ A:B యొక్క వర్గ నిష్పత్తి లేదా ద్విగుణ నిష్పత్తి, వర్గ నిష్పత్తి లేదా ద్విగుణ నిష్పత్తి డాష్ అని అడుగుతాడు సార్. వర్గ నిష్పత్తి లేదా ద్విగుణ నిష్పత్తి తెలపండి అంటాడు. వర్గ నిష్పత్తి లేదా ద్విగుణ నిష్పత్తి థియరీ బిట్లో అడుగుతుంటాడు సార్. ఇక్కడ A:B యొక్క వర్గ నిష్పత్తి లేదా ద్విగుణ నిష్పత్తి ఇంగ్లీష్లో డూప్లికేట్ రేషియో అంటాడు సార్. ఏ రేషియో అట? డూప్లికేట్ రేషియో. మరి A:B యొక్క డూప్లికేట్ రేషియో అంటే ఏం లేదు సార్, స్క్వేర్లు చేసేయాలి సార్, ఓకేనా. వర్గము అంటే స్క్వేరే కదా, ఓకేనా. వర్గ నిష్పత్తి అంటే ఏమవుతుంది? A²:B². ఇవన్నీ ఎక్కడ వాడతాము, ఓకేనా. సపోజ్ ఇది ఇప్పుడు మనం నేర్చుకుంటారు సార్, కానీ ఎక్కడా కనిపించలేదు అంటారు. A:B యొక్క వర్గ నిష్పత్తి లేదా ద్విగుణ నిష్పత్తి A²:B². మరి ఇది ఎక్కడ వాడుతామంటే చూడండి, దీన్ని స్క్వేర్లు చేస్తే ఆ రేషియో అలా వస్తుందని తెలిసింది కదా. సపోజ్ 3:4 యొక్క వర్గ నిష్పత్తి ఎంత అన్నాడు అనుకో. 3:4 యొక్క వర్గ నిష్పత్తి ఎంత అంటే స్క్వేర్లు చేయాలి కదా. 3² 9, 4² 16. ఇదే దాని యొక్క వర్గ నిష్పత్తి. కానీ ఇక్కడ కోసం కాదు సార్, మరి ఎక్కడ వాడుతాము, ఓకేనా. ఇప్పుడు చూడండి, రెండు చతురస్రాలు ఉన్నాయి సార్. ఇదొక చతురస్రం సార్, ఓకేనా. ఇదొక చతురస్రం, ఓకేనా. స్క్వేర్లు 2 చతురస్రాల యొక్క దీని భుజము A1, దీని భుజము A2. దీని భుజం A1, దీని భుజం ఏంటంట A2. 2 చతురస్రాల యొక్క భుజాల నిష్పత్తి, ఓకేనా. చూడండి, భుజాల నిష్పత్తి 2:3 అయితే 2 చతురస్రాల యొక్క భుజాల నిష్పత్తి ఎంత? 2:3 అయితే వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి డాష్. 2 చతురస్రాల యొక్క భుజాల నిష్పత్తి 2:3 అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి ఏరియాస్ రేషియో అడుగుతున్నాడు సార్. మరి వైశాల్యాల నిష్పత్తి అంటే దీని వైశాల్యం ఏమవుద్ది? A1². దీని వైశాల్యం ఏమవుద్దండి? A2². భుజము ఇంటూ భుజమే కదా చతురస్ర వైశాల్యం. మరి ఇక్కడ A1² A2² కట్టాలి. మరి మనకి ఇచ్చింది A1:A2 సార్. మనకు కట్టమంటుంది A1² A2². నువ్వేమనుకుంటావు? A:A, ఇక్కడ A:A, A2 అనుకుంటావు. కానీ ఇక్కడ ఇచ్చినవి ఓకేనా 2, A విలువ 2 కాదు, B విలువ 3 కాదండి. A విలువ 2, B విలువ 3 కాదు. A విలువ 2 వాటాలు, అలాగే ఇక్కడ A2 విలువ 3 వాటాలు. అంటే ఏంటి సార్? ఇది 2, 3 అవ్వచ్చు, 4, 6 అవ్వచ్చు, లేదా ఇది 200, 300 అవ్వచ్చు, లేదా ఇది 400, ఓకేనా, ఇది 600 అవ్వచ్చు. మరి మన అక్కడ లెక్కలో అవి విలువలు కాదు. మరి అందుకే ఈ కాన్సెప్ట్ తెలియాలి,
ఒకవేళ వర్గాలు అంటే వాటిని ఇప్పుడు నువ్వు 200 400 రాసినా వీటిని ఏవి ఇక్కడ రాసాం కదా 2 × 2 4 అని 3 × 3 6 అని రాసినా సింపుల్ వే చేస్తే కనిష్ట పదాల్లో చెప్పాలి. మరి ఇప్పుడు ఇక్కడ రండి సార్, A:B 2:3 అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి నీకు ఇక్కడ నేను కాన్సెప్ట్ చెప్పాను. A:B యొక్క వర్గ నిష్పత్తి లేదా ద్విగుణ నిష్పత్తి ఏమవుతుందట A² B². అంటే డైరెక్ట్గా స్క్వేర్లు చేయొచ్చు. ఆ కాన్సెప్ట్ మనకేం తెలిసింది, డైరెక్ట్గా స్క్వేర్లు చేయొచ్చు. అంటే భుజాల నిష్పత్తి అనే కాదు, ఇక్కడ రెండింటి యొక్క నిష్పత్తి ఇచ్చి వాటి వర్గాల నిష్పత్తి అడిగితే వీటిని డైరెక్ట్గా ఏం చేసేవచ్చండి, స్క్వేర్ చేయొచ్చు. ఇక్కడ తెలియవలసింది లెక్కలు చేయాలి, ఏం చేయాలో కూడా అక్కర్లేదు, డైరెక్ట్గా రాసేవచ్చు. ఏమని 2² 3². అంటే ఇది 4:9. ఇదేంటి సార్ ఆ వర్గాల నిష్పత్తి 4:9 అని రాయొచ్చు. కనుక ఇలాంటి లెక్కలు అడుగుతున్నప్పుడు రెండు చతురస్రాల యొక్క భుజాల నిష్పత్తి 2:3 అయితే వాటి వర్గాల నిష్పత్తి ఎంత 4:9. ఇలాంటి లెక్కలు చేయడానికి ఈ డెఫినేషన్లు తెలియాలి సార్. చాలామంది ఏమడుగుతున్నారంటే A:B యొక్క వర్గ నిష్పత్తి లేదా ద్విగుణ నిష్పత్తి అని ఎక్కడ అడగట్లేదు సార్. అడిగాడు సార్, ఒకవేళ ఇక్కడ తీసుకున్నామా లేదా. మరి ఇదే లెక్కను చూడండి సార్, కొద్దిగా ముందుకెళ్దాం. A:B యొక్క చూడండి, A:B యొక్క వర్గ మూలాల నిష్పత్తి లేదా ద్విగుణ మూలాల నిష్పత్తి, వర్గ మూలాల నిష్పత్తి, వర్గ మూలాల నిష్పత్తి లేదా ద్విగుణ మూలాల నిష్పత్తి, ద్విగుణ మూలాల నిష్పత్తి, ద్విగుణ మూలాల నిష్పత్తి డాష్ అని అడుగుతాడు. A:B యొక్క వర్గమూలాల నిష్పత్తి లేదా ద్విగుణ మూలాల నిష్పత్తి అంటే ఏంటి సార్, ఇప్పుడు ABలకి వర్గమూలం అంటే రూటే కదా, ఇది √A ఇది √B. అంటే వర్గమూలాలు లేదా ద్విగుణ మూలాల నిష్పత్తి ఏమవుతుందట √A:√B. ఓకేనా. ఇంగ్లీష్లో A:B యొక్క సబ్ డూప్లికేట్ రేషియో ఎంత అంటాడు. సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏమొచ్చిందండి √A:√B. మరి ఎక్కడైనా అడుగుతాడా, అడిగాడు సార్. ఓకేనా. ఇది ఎలా అడిగాడు, రెండు చతురస్రాల యొక్క వైశాల్యాల నిష్పత్తి, రెండు చతురస్రాల యొక్క వైశాల్యాల నిష్పత్తి 49:64. రెండు చతురస్రాల యొక్క ఏమిచ్చాడు వైశాల్యం, అంటే దీని వైశాల్యం A1. ఓకేనా. దీనిది పెద్దదాంది వైశాల్యం A2 అనుకుంటే వైశాల్యాలు అవి. వీటి యొక్క వైశాల్యాల నిష్పత్తి A1:A2 ఇలా ఇచ్చాడు. ఎంత 49:64. అయినా వాటి భుజాల నిష్పత్తి ఎంత, వాటి భుజాల నిష్పత్తి ఎంత అన్నాడు. అప్పుడు ఏం చేయాలి, ఇవి స్క్వేర్లు కదా, ఇది A1² సార్, ఇది A2². వైశాల్యం అంటే స్క్వేరు. మరి దాని నుండి మనకు భుజాల నిష్పత్తి అడుగుతున్నాడు A1:A2. మరి ఇది కావాలి అని అంటే ఈ స్క్వేర్లోకి వెళ్తే ఏమవుతాయండి రూట్. అలా అని మనం ప్రాసెస్ ప్రకారం చేస్తాం. ఇప్పుడు అక్కర్లేదు మనకి ABలో వర్గమూలాలు లేదా ద్విగుణ మూలాల నిష్పత్తి అంటే వాటికి డైరెక్ట్ ఏం పెట్టాలి రూట్లు. మరి ఇప్పుడు ఈ విలువలు ఉన్నాయి కదా, వీటికి మనము A కావాలి, దీనికి ఇది A2 కావాలి. మరి √49 అంటే ఎంత, రూట్ లోపల ఏమైనా 2 సార్లు వస్తే ఒకసారి రాయాలి. 49 7 × 7 అని రాయొచ్చు కదా. కనుక √49 ఈస్ట్. ఓకేనా. √64. √49 వర్గమూలం 7 7లు కాబట్టి ఒక 7 రాయాలి. ఈస్ట్ 64 అంటే 8 8లు 64 కదా, ఒక 8 రావు. 7:8 అయిపోయింది సార్. ఓకేనా. మరి ఇప్పుడు ఇదే లెక్కని మనము ఏమిచ్చాడు, వర్గమూలాలు అని అనలేదు, ఏమనలేదు. చతురస్రం యొక్క వైశాల్యాల నిష్పత్తి 49:64 అయితే వాటి యొక్క భుజాల నిష్పత్తి ఎంత అడగొచ్చలేదు. ఇలా చతురస్రమే కాదు, ఏది ఇచ్చినా వాటి వైశాల్యాలు ఇచ్చి వాటి భుజాలు అడిగితే వర్గమూలం కట్టాలి, భుజాలు ఇచ్చి వైశాల్యాలు అడిగితే స్క్వేర్ చేయాలి. ఓకేనా. ఈ కాన్సెప్ట్ను వాడి మనం ఇప్పుడు లెక్కలు చేయొచ్చు సార్. నెక్స్ట్ మూడో దానికి వెళ్తున్నాం సార్. A:B యొక్క గణాల నిష్పత్తి, A:B యొక్క గణాల నిష్పత్తి, A:B యొక్క గణాల నిష్పత్తి లేదా దీనికి త్రిగుణాల నిష్పత్తి. ఏంటట త్రిగుణాల నిష్పత్తి. A:B యొక్క త్రిగుణాల నిష్పత్తి అంట. A:B యొక్క గణాల నిష్పత్తి లేదా త్రిగుణాల నిష్పత్తి అంటాడు. ఏంటి అసలు గణాల నిష్పత్తి లేదా త్రిగుణాల నిష్పత్తి అని అంటే A:B యొక్క గణాల నిష్పత్తి లేదా త్రిగుణాల నిష్పత్తి అంటే క్యూబ్ చేయాలి సార్. అంటే A³ B³, A³ B³. ఇది ఎప్పుడు వాడతాము, ఘనపరిమాణాలు కట్టేటప్పుడు సార్. ఒకనా దీర్ఘ ఇది మనం ఒక క్యూబ్ ఉంటుంది కదా ఇలా. ఓకేనా. ఈ క్యూబ్ ఉందనుకోండి సార్, ఈ క్యూబ్ యొక్క భుజాలన్నీ సమానంగా ఉంటాయి కదా. అలాంటిది ఇంకో పెద్ద క్యూబ్ తీసుకున్నాం అనుకోండి ఇలాంటి, ఇలా. ఓకేనా. దీని భుజము A1 సార్, దీని భుజము A2. రెండు గణాల భుజాల నిష్పత్తి A1:A2. రెండు గణాల భుజాల నిష్పత్తి ఇలా ఇచ్చాడు సార్, A1:A2 ఎంత అంటే 3:4 అట.
రెండు ఘనాల భుజాల నిష్పత్తి A1:A2 = 3:4 అయితే వాటి ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత అంటున్నాడు. మరి దీని ఘన పరిమాణము V1 అనుకుంటే దీని V2 అనుకుంటే అది ఎంత అని అడుగుతున్నాడు. V1:V2 ఎంత అంట. రెండు ఘనాల భుజాల నిష్పత్తి ఎంతట 3:4 అయితే వాటి ఘన పరిమాణం, ఘనము అంటే 3 కొలతలు ఉన్నాయి అందులో, పొడవు వెడల్పు ఎత్తు అవ్వచ్చు, లేదా 3 సమానమైతే భుజము ఇంటూ భుజము. మరి ఇప్పుడు ఇక్కడ రండి సార్, A1:A2 3:4 అయితే V1:V2 ఏమవుతుంది, క్యూబ్ చేయాలా. కనుక ఇప్పుడు 3 క్యూబ్ 27:4 క్యూబ్ 4 4 16 64. ఇది సార్ నీ ఆన్సరు. అంటే మెన్సురేషన్ అనే పాఠాన్ని లేదా క్షేత్రగంధం అనే పాఠాన్ని ఈ ఒక్క వాక్యంతో ఇక్కడికి తెచ్చేసాడు సార్. మరి రివర్స్ కూడా అడగొచ్చా? ఇప్పుడు ఇటు నుండి ఇటు అడిగాను, సపోజ్ ఇటు నుండి అటు అడగొచ్చా? ఘనాల ఘన పరిమాణాల నిష్పత్తి 27:64 అయితే వాటి భుజాల నిష్పత్తి ఎంత? ఘనాల ఘన పరిమాణాల నిష్పత్తి 27:64 అయితే వాటి భుజాల నిష్పత్తి ఎంత? వీటి క్యూబ్ రూట్ కట్టాలి కదా. క్యూబ్ లోపల 3 సార్లు ఉంటే అది ఒకటి వస్తుంది. మరి 27ని 3 అని రాస్తే ఒక 3 వస్తుంది, అది ఇది. అలాగే 64ని √4 అని రాస్తే ఒక 4 వస్తుంది. కనుక A1:A2 ఎంత వచ్చిందండి, 3:4. ఇలా అటు నుండి ఇటు అడిగినా ఇటు నుండి అటు అడిగినా రాయాలంటే నువ్వు ఇంకొక స్టెప్ రాయాలి. ఏంటి ఆ స్టెప్ చూడు. ఓకేనా, ఇక్కడ ఏం రాసాము, ఘనాల నిష్పత్తి లేదా త్రిగుణాల నిష్పత్తి, ట్రిప్లెట్ రేషియో అంటాం దీన్ని. A:B యొక్క ట్రిప్లెట్ రేషియో ఏంటట, A3:B3. అలా కాకుండా A:B యొక్క ఘన మూలాల నిష్పత్తి లేదా ఓకేనా త్రిగుణ మూలాలు అంటే త్రిగుణ మూలాల నిష్పత్తి అని అంటాడు సార్. ఏంటి త్రిగుణ మూలాల నిష్పత్తి అంటే క్యూబ్ రూట్ ఆఫ్ A ఈస్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ B, క్యూబ్ రూట్ ఆఫ్ A ఈస్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ B. A:B యొక్క ఘన మూలాల నిష్పత్తి లేదా త్రిగుణాల నిష్పత్తి ఏంటట, క్యూబ్ రూట్ A ఈస్ట్ క్యూబ్ రూట్ B. ఇవి రూల్గా ఒరిజినల్గా ఏంటట నిష్పత్తుల్లో రకాలు. ఇందాక చెప్పిన విలోమ నిష్పత్తి, బహుళ నిష్పత్తికి ఇంకో పేరు సంక్షిప్త నిష్పత్తి అన్నాం. ఇవి నిష్పత్తిలో రకాలు. చాలామందికి తెలియక నిష్పత్తుల్లో రకాలంటే ఒకనా అందులో మనం నిష్పత్తుల్లో రకాలు రాయమంటే ఇటు చతుర్థానుపాతము, తృతీయానుపాతము, మధ్యమానుపాతం అంటాడు. ఆ పేరులోనే ఉంది. అవేంటి సార్ అవి అనుపాతాలు. అవి అనుపాతాల్లో రకాలు. ఇది చతుర్థానుపాతము, తృతీయానుపాతం, మధ్యమానుపాతం. మనం రాస్తుంది నిష్పత్తుల్లో రకాలు. ఇవి తెలియాలి సార్. మరి రాయించలేదు. ఇందులోనే మనకి అసలు ఈ నిష్పత్తి ఎంత అందంగా ఇది రావడానికి కారణం ఏంటంటే పూర్వం నుండి ఈ నిష్పత్తిని వాడుతున్నాం సార్. మన నిత్య జీవితంకి రిలేటెడ్ అయిన టాపిక్ సార్. అందుకే పూర్వం నుండి ఇది వాడడానికి అంత ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ కూడా ఒకటి ఉందట. ఏంటది అంటే గోల్డెన్ రేషియో అంటాం. ఇక్కడ చూడండి సార్, ఇంగ్లీష్లో రేషియో అనే పదం వచ్చింది సార్, అంటే నిష్పత్తి. కానీ తెలుగులోకి వచ్చినప్పటికీ చూడండి ఈ గోల్డెన్ రేషియోనే మనకి తెలుగులోకి వచ్చేటప్పటికి దివ్య అనుపాతము ఏంటంటున్నాడు, దివ్య అనుపాతం అంటే ఒక గొప్ప రేషియో ఉందట. దివ్య అనుపాతం ఏంటి ఆ గొప్ప రేషియో అంటే మనము ఏదైనా పొడవు వెడల్పులు దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు తీసుకున్నప్పుడు పొడవు L సార్, వెడల్పు B. చూడండి పొడవు L, వెడల్పు. ఎక్కడైనా ఓ అందమైన చిత్రము లేదా అందమైన బొమ్మ, ఒక మనిషి బొమ్మను గీస్తున్నా లేదా ఒక కప్ప బొమ్మ గీస్తున్నా, ఏ బొమ్మను నువ్వు గీసినప్పుడు కూడా ఓ పేజీ తీసుకుంటే ఆ పేజీ మనకు ఖచ్చితంగా దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది సార్. అలాంటప్పుడు దానికి కొంత పొడవులు కొన్న వెడల్పులు పెట్టి ఆ మనిషి బొమ్మనైనా గీస్తాం, ఓ చెట్టు బొమ్మనైనా గీస్తాం. అలా గీస్తున్నప్పుడు అది అందంగా రావడానికి ప్రతి విలువలో అంటే ఓ చెయ్యి గీయాలనుకున్నా, ఓ కాలు గీయాలనుకున్నా, ముఖంలో ఈ కన్నుని గీయాలనుకున్నా అక్కడ ఓ రేషియోని వాడుతారు సార్. దాన్నే గోల్డెన్ రేషియో లేదా దివ్యానుపాతం అంటాం. ఏంటా గోల్డెన్ రేషియో అంటే 1.615:1. 1.615:1 ఈ రేషియోనే గోల్డెన్ రేషియో అంటాం సార్. అయితే ఇది మామూలుగా అయితే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే గోల్డెన్ రేషియో ఇలా వస్తుంది సార్, 1.618:1 అని. కానీ మన టెక్స్ట్ బుక్ వరకు, అకాడమిక్ బుక్ల వరకు ప్రామాణికం ఇది సార్. మరి ఇది గూగుల్లో సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది. ఎందుకంటే 1 + √5/2:1 సార్. అది 1 + √5/2:1. అయితే మనకు అంత డెప్త్ అవసరం లేదు. అది మ్యాథమెటికల్గా మళ్ళీ ఆ రిలేషన్ చూపించడానికి వాడతారు. కనుక గూగుల్లో ఎప్పుడైనా జనరల్గా బిట్ అడిగితే ఇది రాయాలి గోల్డెన్ రేషియో అంటే. కానీ మన టెక్స్ట్ బుక్ వరకు అయితే 1.615:1. మరి ఇంతకీ ఏంటి సార్ ఈ 1.615:1 అంటే ఏ పటాన్ని తీసుకున్నా పొడవు ఎంత ఉంటే వెడల్పు ఎంత ఉండాలి.
పొడవు ఎంత ఉంటే వెడల్పు ఎంత ఉండే, అలా కంపేర్ చేసే రేషియోతో ఏ బొమ్మను గీసినా ఏ కట్టడాన్ని కట్టినా అవి ఒకనా ప్రపంచంలో అద్భుతాలనే సృష్టిస్తాయట సార్. దానికి మనకి ఎగ్జాంపుల్ ఒకనా మనం ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేసేలేదు, గోల్డెన్ రేషియో నిర్మించాలంటే ఆ పటాలు ఏ ఆకారంలో ఉండాలి, థియరీ బిట్ అడుగుతాడు సార్. ఓకేనా, ఆ పటాలు ఏ ఆకారంలో ఉండాలి, దీర్ఘ చతురస్రంగా ఉండాలి. ఆ దీర్ఘ చతురస్రం యొక్క పొడవే ఇది వెడల్పు. ఈ రేషియోని ఏ రేషియో అంటాను, గోల్డెన్ రేషియో లేదా దివ్యానుపాతం అంటాను. మరి ఇలా కట్టిన ఫేమస్ కట్టడాలు ఏంటి, ప్రపంచంలోనే ఒకనా గోల్డెన్ రేషియోను ఉపయోగించి కట్టిన కట్టడం పార్థినాన్ దేవాలయం. ఏ దేవాలయం అట, పార్థినాన్ దేవాలయం. ఇది గోల్డెన్ రేషియోను ఉపయోగించి కట్టిన కట్టడం ఏంటంటే పార్థినాన్ దేవాలయం. గ్రీక్ దేశంలో ఉంది సార్. కనుక గ్రీక్ శిల్పాలు అందంగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు వాడేది ఈ గోల్డెన్ రేషియోని సార్. కనుక గ్రీక్ శిల్పాలను చూస్తే మనం ఒకనా పూర్వకాలంలో గాంధార శిల్పకళ అన్నాము. ఒకనా ఆ గాంధార శిల్పకళ మన కనిష్కుడి శిల్పకళ సార్. అది ఈ గాంధార శిల్పకళకి ఆ గ్రీకులు వచ్చి అప్పుడప్పుడు మధ్యలో మన దేశాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళ కళని మన గాంధార కళని కలిపి ఒకనా మనము కొత్త బొమ్మలు, కొత్త కట్టడాలు, టెంపుల్స్ ఇవన్నీ కట్టగలిగాం. అందుకే మన కట్టడాలు అంత అందంగా ఉంటాయి సార్. మన టెంపుల్స్ గట్ట దాంట్లో 2 రకాలు ఉంటుంది, ఈ గోల్డెన్ రేషియో ఉంటుంది. అలా ప్రపంచంలోనే ఒకనా ఇంపార్టెంట్ ఏంటంటే పార్థినాన్ దేవాలయం. ఈ పార్థినాన్ దేవాలయం నిర్మాణంలో ఉన్న రేషియో గోల్డెన్ రేషియో 1.615:1. ఓకేనా, రెండోది పార్థినాన్ దేవాలయం అంటున్నాం సార్ ప్రపంచంలో అది. మరి భారతదేశంలో అయితే తాజ్మహల్. భారతదేశంలో ఏం వాడుతున్నాడు, తాజ్మహల్ అనే కట్టడాన్ని కూడా అంత నిర్మితము ఏది గోల్డెన్ రేషియోతో నిర్మించారు. కాబట్టి ఇది తాజ్మహల్ కూడా అంత అందంగా రావడానికి కారణం ఈ గోల్డెన్ రేషియో అని సార్. ఇలా మనకి ప్రపంచంలో అయితే పార్థినాన్ దేవాలయం, ఇక్కడైతే తాజ్మహల్. మరి ఈ పార్థినాన్ దేవాలయం ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ పేపర్లోకి వచ్చింది సార్. ఓకేనా, టెక్స్ట్ బుక్ల వరకు అది ఓల్డ్ జీకే బిట్. మరి ఇప్పుడు పార్థినాన్ దేవాలయం కొత్తగా రీసెంట్గా కరెంట్ అఫైర్స్ బిట్ అయింది. ఎందుకు అంటే ఎక్కడైనా ఏదైనా వస్తువు దాని యొక్క ఆయుర్దాయ కాలం పెరుగుతూ ఉంటే నాశనం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనమైనా ఏజ్ పెరుగుతుంటే మనకు ఆరోగ్య సమస్యలు వచ్చో లేదా చనిపోవడానికి దగ్గర పడుతుంటాం. కానీ ఈ పార్థినాన్ దేవాలయం ఏదైనా టెంపుల్ కొద్ది రోజులు అవుతుంటే నాశనం అయిపోతుంది. ఈవెన్ మన తాజ్మహల్ అయినా మొన్నటి వరకు దాన్ని ఒకనా కాపాడుకుంటూ వస్తున్నాం, దాని యొక్క ఆయుర్దాయ కాలం తగ్గిపోతుందని. మరి ఈ పార్థినాన్ దేవాలయం అలా కాదట. దాని ఆయుర్దాయ కాలము ఈ సంవత్సరానికి లెక్కిస్తే ఇంకా అది 100 సంవత్సరాలు ఉంటుంది అని అంటే నెక్స్ట్ ఇయర్ అది లెక్కిస్తే మరో 120 సంవత్సరాలు ఉంటుంది అని చూపిస్తున్నాడు. దానికి గల కారణం ఆ కట్టడాల్లో ఉపయోగించింది సముద్రం ఒడ్డున అది కట్టడం వల్ల సముద్రం నీరు దానికి వచ్చి ఆ గోడలకు తాకడం వల్ల ఆ గోడల్లో వాడిన సిమెంటు, ఆ గోడల్లో వాడిన రాయి, వాటన్నిటికీ ఆ లవణాలతో చర్య జరిగి మరికొద్దిగా పటిత్వం ఏర్పడుతుందట. కనుక పార్థినాన్ దేవాలయం ప్రపంచంలో ఏదైనా వస్తువు యొక్క ఆయుర్దాయ కాలం పెరుగుతుందంటే అది ఒకే ఒకటి, పార్థినాన్ దేవాలయం. కనుక వరల్డ్ రికార్డ్ సార్ అది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ వస్తువు అయినా, చెట్టు అయినా, మనిషి అయినా లేదా ఏ వస్తువు కొనుక్కున్నా వినాశనానికి దగ్గరగా వెళ్తుంది. కానీ ఇంకా దాని ఆయుర్దాయ కాలాన్ని పెంచుకోండి. మరి అప్పటి శాస్త్రవేత్తల యొక్క ప్రత్యేకత సార్. కట్టడంలోనే కాదు ఓకేనా, దాని కొలతల్లోనే కాదు, కట్టడంలో కూడా ఏదో మ్యాజిక్ చేశారు. సముద్రం లోపల ఒడ్డును కట్టడం వల్ల ఆ టెంపుల్కి మరి ఆ సముద్రం నీరు వచ్చి కడుతున్నప్పుడు కొన్నిసార్లు సముద్రం నీరు వల్ల నాశెక్కిపోవడం ఇవన్నీ జరుగుతాయి. కానీ ఆయుర్దాయ కాలం పెరుగుతుందంటే ఆ కెమికల్స్ ఏం వాడారు కట్టడాల్లో. ఓకేనా, ఇది ఆ పార్థినాన్ దేవాలయం యొక్క చరిత్ర సార్. కనుక దివ్యానుపాతం ఇంత స్టోరీ ఎందుకు చెప్పడానికి అడుగుతున్నామంటే బిట్లు జీకే బిట్లు కాదు సార్. పార్థినాన్ దేవాలయం గోల్డెన్ రేషియోను ఉపయోగించి పార్థినాన్ దేవాలయం కానీ తాజ్మహల్ నిర్మించారు. ఇందుకే ఆ గోల్డెన్ రేషియో ఎంత, 1.615:1. లేదా దివ్యానుపాతం ఉపయోగించి ఈ క్రింది వాటిలో ఏ కట్టడాన్ని కట్టారు, అది పార్థినాన్ దేవాలయం అవ్వచ్చు లేదా తాజ్మహల్ అవ్వచ్చు. ఓకేనా, ఇవి. అలాగే మన మనిషిని తీసుకున్నాం అనుకోండి సార్, మన మనిషి కూడా ఓ దివ్యానుపాతమే. బాడీలో ఉండే ప్రతి పార్ట్ కూడా ఈ దివ్యానుపాతాన్ని వాడే. దానికి ఒక ఎగ్జాంపుల్ చూడండి సార్. మన భుజరేఖ అంటే ఎక్కడ నుండి, ఈ భుజం నుండి షోల్డర్ నుండి ఇక్కడ వరకు చూడండి, దీని వరకు తీసుకుంటే ఈ పొడవు ఎంత ఉంటుందో మన తల పొడవు. ఓకేనా, ఆ రేషియో ఇది. అంటే భుజరేఖ పొడవు ఓకేనా, ఈ భుజరేఖ పొడవు 1.615 అయితే ఈ తల పొడవు ఇక్కడ నుండి ఇక్కడికి ఈ తల పొడవు తీసుకుంటే అది 1 వాటా. కనుక మన చెయ్యి ఇది ఎంత తీసుకుంటే దాంట్లో ఇది. మరి బొమ్మలు గీసేటప్పుడు ఈ చెయ్యి కొలత తెలిస్తే ఆ మనిషి యొక్క ముఖము ఎంత పెట్టాలో తెలిసిపోతుంది. ఈ చెయ్యి కొలత 5 సెంటీమీటర్లు అనుకోండి, 1.615 5 అయితే 1 వాటా ఎంత పెట్టాలి అంటే ఆ ముఖాన్ని ఎన్ని సెంటీమీటర్లు ఎట్టాలి తెలిసిపోతుందా లేదండి. 1.615 ఈ భుజరేఖ ఇక్కడ నుండి ఇక్కడికి ఇది 5 సెంటీమీటర్లు ఎట్టాడు ఆ ఫోటోలో. మరి ఇది 5 సెంటీమీటర్లు పెడితే ఇది ఎంత పెట్టాలి.
ఓకేనా. మళ్ళీ ఇది 5 ఎట్టకూడదు, అప్పుడు బొమ్మ సాగిపోతాయి. కనుక చెయ్యికి ఆ ముఖానికి మధ్య రిలేషన్ ఉండాలంటే 1.65కి 5 ఉంటే అప్పుడు 1 కంటే 3.2 వస్తుంది కదా, ఇది అలా రాయడం రావాలి సార్. కనుక మానవుని యొక్క బాడీలో సపోజ్ ఇంకోటి కూడా ఉంది సార్. ఇక్కడ చూడండి సార్, మన మోచేయి, ఇది మోచేయి అంటాం సార్. ఈ మోచేయి నుండి మధ్యవేలు వరకు, మోచేయి నుండి ఈ మధ్యవేలు వరకు ఈ పొడవు ఎంతైతే ఉంటుందో అది 1.615 అయితే ఇక్కడ మణికట్టు నుండి చూడండి సార్, ఇక్కడ రాసేటప్పుడు ఎలా రాయాలి, ఫస్ట్ ఈ మోచేయి నుండి మణికట్టు వరకు ఈ కొలత తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు కొలత తీసుకోవాలి. ఎందుకు ఇందాక ఇక్కడ నుండి ఇక్కడికి అయిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకుంటున్నాడు సార్. ఏంటది, ఇది మోచేయి అంటాం సార్. ఇక్కడ ఇలా స్క్రోలింగ్ అయింది, ఇది మోచేయి. ఇక్కడ ఇది మణికట్టు అంటాం, డాక్టర్ పట్టుకొని చూస్తాడు కదా, ఇది మణికట్టు. మోచేయి నుండి ఈ మణికట్టుకు గల దూరము ఎంత అంటే అది 1.615 ఉంటే ఇక్కడ ఈ మణికట్టు నుండి మధ్య వేలు వరకు ఈ పొడవు ఇక్కడ నుండి ఇక్కడికి ఇది 1 ఉంటుందట. అంటే ఇది కొలిస్తే 1.65 ఉంటుంది, అంటే సుమారుగా 1.5. ఇది 1.5 ఉంటే ఇది ఎంత ఉండాలి, 1 ఉండాలి. అదే గోల్డెన్ రేషియో. అలా మానవుని యొక్క బాడీలో మన ఎత్తు ఓకేనా, మన కాళ్ళు పొడవు, మన నాభి నుండి ఉండే పొడవు ఓకేనా, బాడీలో ఉండే కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ కూడా గోల్డెన్ రేషియో నిర్మితమే. అందుకే అన్నిటికన్నా ఏంటట దివ్య అనుపాతానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది అని అడిగాడు అనుకో మానవుడు ఓకేనా. కింద ఆప్షన్లో అది ఉంటే టికెట్, కట్టడాలు అడిగితే ఇవి రాయాలి ఓకేనా. అలాగని మానవుడు టికెట్ ఇవ్వకూడదు అక్కడ ఓకేనా. కట్టడాలు అడిగినప్పుడు ఇవి టిక్కెట్టాలి. ఒకవేళ దివ్యానుపాతంతో ఉన్న ప్రపంచంలోనే ఓ అద్భుతమైనది ఏది అంటే మానవుడే. కనుక మానవుని యొక్క అనువనువు దివ్యానుపాతంతోనే ఇది. అందుకే ఇప్పుడు ఇది కొత్తగా మనకు అంత ఫేమస్ అయింది సార్. గోల్డెన్ రేషియో అనేది కరెక్ట్గా తెలియాలి సార్. నెక్స్ట్ వన్, ఆ నిష్పత్తుల్లో ఓకేనా వర్గాలు చూసాము, నిష్పత్తిని చూసాం. ఇంతకీ ఈ నిష్పత్తిని దేనికి వాడతాం. సపోజ్ చూడండి సార్, ఇక్కడ నిష్పత్తి రాస్తున్నప్పుడు A/B 2:3 అంటే ఏబీలని ఇలా పంచుకున్నారు సార్. ఏబీలు పంచుకున్నప్పుడు ఎలా పంచుకున్నారు, 2:3. బీసీలు పంచుకున్నారు సార్ ఓకేనా. వాళ్ళు ఎలా పంచుకున్నారంటే 4:5 అలా పంచుకున్నారు. అయితే ఏబీలు పంచుకున్నప్పుడు సి లేడు ఓకేనా. బీసీలు పంచుకున్నప్పుడు ఎవరు లేరు, ఏ లేడు. మరి ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఏ కొంత సొమ్ము తీసుకున్నారు సార్, దొంగతనంగా వెళ్ళారు అనుకుందాం, కొంత సొమ్ము దొంగలాడేశారు. అప్పుడు ఏబీలు ఇద్దరు పంచుకుంటే ఆ దొంగతనంలో ఏకి 2 వాటాలు, బీకి 3 వాటాలు ఇవ్వాలి. రెండో రోజు దొంగతనంకి వెళ్ళారు సార్, ఈసారి ఏ రాలేదు ఓకేనా. ఎవరు పంచుకోవాలి, బీసీలకి. నిన్న ఎంత దొంగతనం చేశారో అంతే చేశారు, కానీ వాటాలు వేసుకున్నప్పుడు మారే ఓకేనా. దాన్ని ఎన్ని వాటాలు వేశారు, 9 వాటాలు వేసి బీకి 4 వాటాలు, సికి 5 వాటాలు. ఎక్కడ పంచుకున్న సొమ్మైనా ఇక్కడ పంచుకున్న సొమ్మైనా సేమే అయితే ముగ్గురు ఆ సొమ్ముని పంచుకోవాలంటే ఓకేనా ఎలా పంచుకోవాలి. A/B/C ఎంత, A/B/C ఎంత అని అడుగుతుంది. ఇప్పుడు ఇవి లెక్కలు సార్ ఓకేనా. ఎందాటి వరకు ఒక నిష్పత్తి కోసమే మాట్లాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, 2 నిష్పత్తులు A/B 2:3, B/C 4:5 అయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అండి, A/B/C ఎంత అని అడుగుతున్నాడు. మరి ఈ లెక్కలు చేసేటప్పుడు ఎలా రాయాలి చూడండి. A/B ముందు ఇక్కడ రాసేది సార్, దీని కింద మనం కట్టవలసింది ఏంటండి, A/B/C కదా. ముందు A/B ఎంత అంటే 2:3 ఓకేనా. నెక్స్ట్ B/C ఇదేనా, దాని కింద రాయాలి సార్. ఎక్కడి నుండి రాయలేము చూడండి. ఇక్కడ ఎందుకు రాయలేమంటే వీళ్ళిద్దరూ దొంగతనం చేస్తున్నప్పుడు సి లేడు ఓకేనా. రెండోసారి వీళ్ళిద్దరూ చేస్తున్నప్పుడు బి లేడు, కనుక ఒకే లైన్లో రాయకూడదు సార్. మరి ఇప్పుడు ఇది 2:3 అప్పుడు సి లేరు ఓకేనా, డాష్ ఓకేనా. రెండోసారి B/C 4:5 ఇలా రాసాం సార్. ఇక్కడ ఎవరు లేరండి, ఏ లేరు. ముందు ఇప్పుడు ఇక్కడ రేషియో A/B/C కావాలంటే ఇక్కడ సి తెలిస్తే అయిపోయింది, లేదా ఇక్కడ ఏ తెలిసినా అయిపోయింది. మరి అక్కడ సి తెలియదు, ఇక్కడ ఏ తెలియదు. మరి ఇప్పుడు ఆ రెండింటిని కంబైన్ చేస్తే ఒక రేషియో రాయాలి ఓకేనా. మరి ఆ రేషియోని ఎలా రాస్తాం, ఇలా రాస్తున్నప్పుడు చూడండి సార్. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇలా ఈ 2 గుణిస్తే 2 4 8, 2 4 ఎంత 8. ఈ 2 ఇలా గుణించండి సార్, 3 4 12, మళ్ళీ ఇలా గుణించాలి, 3 5 15. ఇదేం సార్ ఆ రేషియో ఓకేనా. ఆ రేషియో ఎంతట 8:12:15. మళ్ళీ ఒకసారి చూడండి, A/B 2:3, B/C 4:5 అయితే A/B/C ఎంత అంటున్నాం. A/B ముందు రాసాం 2:3, B/C రాసాం 4:5. క్వశ్చన్ ఏం అడుగుతున్నామంటే ఇప్పుడు ఓకేనా, ఈ 2 4 8, 3 4 12, 3 5 15 అన్నాం. మరి 8:12:15 వచ్చి ఇక్కడ సింబల్ చూడండి సార్ ఒకసారి. ఇది సార్ ఓకేనా మన సింబల్. అంటే ముందు ఇలా గుణించాలి, తర్వాత తిన్నగా గుణించాలి, తర్వాత ఈ క్రాస్లో గుణించాలి.
బాగా ఉంది. ఇప్పుడు వచ్చిందా లేదా? ఇలా రాస్తున్నప్పుడు ఒకటి గమనించవలసింది ఏంటంటే ఓ మిస్టేక్ కూడా ఉంది సార్. ఇలా రాస్తున్నప్పుడు A:B అనేది మళ్ళా Bతోనే స్టార్ట్ అవ్వాలి. రెండోది కూడా దేంతో స్టార్ట్ అవ్వాలి? Bతోనే స్టార్ట్ అయితే అప్పుడు B:C రాయగలం. అంటే ఇక్కడ A:B ఉంది కదా, మళ్ళీ రాసే రేసు మళ్ళీ Bతోనే స్టార్ట్ చేయాలి. B:C అలా రాసినప్పుడు ఇలా రాయచ్చు సార్. కానీ ఇది కొద్దిగా కష్టంగా ఉంది కదా, అప్పుడే మనం ఏం రాయాలంటే చూడండి, A:B:C రాయాలనిపించింది అనుకోండి సార్. ఎలా రాయాలి? ముందు A:B రాసేయండి సార్, 2:3. నెక్స్ట్ B:C రాయాలనుకోండి, అది కూడా రాసేయండి సార్, 4:5. రాసిన తర్వాత మీకు ఒకటే గుర్తుంచుకోండి సార్, వెనక లేకపోతే ఆ చివరి వాడిది ఆ వెనక్కి ఇచ్చేయాలి సార్, ముందు లేకపోతే ఆ ముందుది ముందు వాడికి ఇచ్చేయాలి. ఇప్పుడు ఇక్కడ 2:3 కదా, Cకి లేదు అంటే ఈ 3 ఆడికి ఇచ్చేయాలి. ఓకేనా? ఇక్కడ 4:5 వీడికి లేదు కదా, వీడికి ముందుది ఇచ్చేయాలి. ఇక్కడ ఎవరికి ఇచ్చేయాలి? 4. ఇది అయిపోయింది సార్ లెక్క. చివరి వాడికి లేకపోతే ఆ 3 ఇవ్వాలి, ముందు వాడికి లేకపోతే ఆ ముందోడు ఇచ్చేయాలి. అలా మనకి వెనక వాడికి లేకపోతే ఆ లాస్ట్ వాడు ఎవడుంటాడో ఆడు పక్కవాడికి ఇవ్వాలి సార్. అలాగే ముందు వాడికి లేకపోతే ఆ ముందు ఎవడుంటాడో వాడి వీడికి ఇవ్వాలి. ఇక్కడ 2:3 కదా, ఈ 3 లేదు కాబట్టి ఈ 3 ఇస్తాం. 4:5 కదా, ఈ 4కి ఇక్కడ 4 ఇస్తాం. ఇప్పుడు ఇలా గుణించండి సార్. 2 4 8, 3 4 12, 3 5 15. అంతేను సార్, అయిపోయింది. 8:12:15. ఇలా అవసరం లేదు సార్. ఓకేనా? ఇలా చేయవలసిన అవసరం లేదు. ఏం చేసామో చూసాం కదా, చివరి వాడికి లేకపోతే వాడికి ఇచ్చిస్తే అయిపోతుంది సార్. ఇది రేషియో సార్. మరి ఇప్పుడు మళ్ళా చూడండి సార్, A:B 2:3 రేషియోలో పంచుకున్నారు, B:Cలు 4:5 రేషియోలో పంచుకున్నారు. వాళ్ళు పంచుకున్న మొత్తం సొమ్ము చూడండి, వాళ్ళు మొత్తము పంచుకున్న సొమ్ము 35,000 రూపాయలు సార్. వాళ్ళు పంచుకున్న మొత్తం సొమ్ము ఎంతట? 35,000 రూపాయలు. A,B,Cలు ముగ్గురు కలిపి 35,000 రూపాయలు సొమ్మును పంచుకున్నారు. ఎలా పంచుకున్నారంటే AB అయితే 2:3 అంటే Cకి వేయలేదు వాటాలు, BCలు 4:5. కానీ వాళ్ళు పంచుకున్న ముగ్గురు పంచుకుంటే ఓకేనా, ఆ ముగ్గురు పంచుకున్నప్పుడు ఏ వాటాకి ఎంత వస్తుంది? ఒక క్వశ్చన్. B వాటాకి ఎంత వస్తుంది? రెండో క్వశ్చన్. C వాటాకి ఎంత వస్తుంది? అడగొచ్చా లేదండి? ఇవే కాదు, A కంటే Cకి ఎంత ఎక్కువ వస్తుంది, లేదా B కంటే Cకి ఎంత ఎక్కువ వస్తుంది, లేదా ఈ ABల కంటే Cకి ఎంత ఎక్కువ వస్తుంది, ఏది అడిగినా ముందు మనకు వాళ్ళకి ఇండివిజువల్ వాల్యూస్ తెలియాలి కదా, రేషియో వాటాలు తెలియాలి. అంటే ముగ్గురికి కంపేర్ చేస్తున్నప్పుడు వీడికంటే వీడికి ఎంత ఎక్కువ వచ్చిందన్నా, వీడికంటే వీడికి ఎంత ఎక్కువ వచ్చిందన్నా ఆ రేషియో మన దగ్గర ఉండాలి సార్. మరి ఇప్పుడు ఆ రేషియో రావాలంటే ఏం చేయాలి? మన షార్ట్ కట్ వాడాలి. ఓకేనా? మరి ఇప్పుడు మన షార్ట్ కట్ మళ్ళీ ఏంటి సార్? 2:3. కింద రేషియో ఏంటి సార్? 4:5. చివరోడికి లేదు కాబట్టి వీడికి 3 సార్, వీడికి ముందోడికి లేదు కాబట్టి 4. ఇక్కడ 8 సార్, ఇక్కడ 12 సార్, ఇక్కడ 15. ఓకేనా? ఇప్పుడు మనం ఏమన్నాడు ఇక్కడ, ఇది ఇంపార్టెంట్ సార్, ఇది ఏదా బీదా సీదా ముగ్గురుదా అని తెలిస్తే అది అందరూ పంచుకున్న సొమ్ము కదా, కనుక అన్ని వాటాలు కలిపి సార్. అన్ని వాటాలు కలిపితే ఎంత అండి? 8, 12, 20, 20, 15, 35. అంటే ఆ 35 వాటాలు చూడండి సార్, 35,000 అయితే 35 వాటాలు 35,000 అయితే ఒక వాటా చూడండి 35తో కొట్టేసామనుకోండి, 35 ఒకట్ల 35,000. అంటే ఒక వాటా ఎంత వచ్చిందండి? 1000 రూపాయలు. ఒక వాటా 1000 అయితే సపోజ్ ఏకి ఎంత వస్తుంది అన్నామనుకో, 8 వాటాలు. ఏకి ఎంత వస్తుంది అంటే 8 వాటాలు అంటే 8,000. బీకి ఎంత వస్తుంది అంటే 12 × 1000. ఒక వాటా 1000 కాబట్టి బీకి ఎంత వస్తుందంటే 12,000, సికి ఎంత వస్తుందంటే 15,000. 3 లెక్కలు అయిపోయలేదండి. ఏకి ఎంత వస్తుందంటే 8,000, బీకి ఎంత వస్తుందంటే 12,000, సికి ఎంత వస్తుందంటే 15,000. ఇలా కట్టావు. ఒకవేళ ఇలా అడగలేదట, ఏ బి 3,000 చూడండి 35,000 రూపాయలను ఏబీలు 2:3 నిష్పత్తిలోను, బీసీలు 4:5 నిష్పత్తిలోను పంచుకుంటే క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూడండి, ఏబీసీలు ముగ్గురు ఆ 35,000 రూపాయలు పంచుకుంటే ఏ కంటే సికి ఎంత ఎక్కువ వస్తుంది? ఈ భేదమేనా? ఏ కంటే సీకి అంటే ఎంత ఎక్కువ అంటే ఇదే కదా. మరి అప్పుడు ఒక వాటా చూడండి, ఇక్కడ మొత్తం వాటాలు 35 వాటాలు 35,000 అయితే ఒక వాటా కట్టాం. దాని నుండి ఇప్పుడు భేదం ఎన్ని వాటాలు అండి? 7 వాటాలు. ఇప్పుడు ఆ 7 వాటాలు ఎంత? ఒక వాటా 1000 అయితే ఏ కంటే సీకి 7 వాటాలు వచ్చింది కదా, 7,000. రైట్ సార్? సపోజ్ ఇదే లెక్కలో చూడండి, మళ్ళీ మారుస్తున్నాను సార్ ఈసారి. ఓకేనా? ఏబీలు 2:3 నిష్పత్తిలోను, బీసీలు 4:5 నిష్పత్తిలోను పంచుకుంటే ఏకి ఒకనా 32,000 రూపాయలు వచ్చిందట, లేదా ఏకి 16,000 రూపాయలు వచ్చింది. ఏకి ఎంత వచ్చిందట? 16,000 రూపాయలు వచ్చింది. అయినా వాళ్ళు పంచుకున్న మొత్తం సొమ్ము ఎంత? ఏకి 16,000 రూపాయలు వస్తే వాళ్ళు పంచుకున్న మొత్తం సొమ్ము ఎంత? అడగొచ్చలేదండి. మరి ఇప్పుడు వాళ్ళు మొత్తం సొమ్ము ఎంత అంటే A:B 2:3, B:C 4:5. ముగ్గురు ముందు పంచుకుని రేషియో రాయాలి కదా, 2:3 4:5 రాస్తే ఇక్కడ 3 ఇక్కడ 4 8 12 15. ఇప్పుడు మనకి ఇందులో ఎవరిది ఇచ్చారండి? మొత్తం ఇవ్వలేదు ఈసారి. ఏది అంటే 8 వాటాలు 16,000 అయితే 8 వాటాలు 16,000 అయితే ఒక పెన్ ఎంత? 8 చీరలు 16,000 అయితే ఒక చీర ఎంత? మరి ఎంత అవుతుందండి? 2,000.
ఎంత వస్తుంది వాటాకి, ఇది ఎలా రాసేస్తున్నారు ఇక్కడే రాసుకో కావాలంటే. 8 వాటాలు 16,000 అయితే ఓకేనా, ఒక వాటా ఎంత, ఏకవస్తు మార్గం సార్ 1/8 ఇంటూ 16,000 ఓకేనా. 8తో కొడితే 8 రెళ్ళ 2,000 ఓకేనా. అంటే ఇప్పుడు ఒక వాటా 2,000 అయితే మనకేం అడుగుతున్నాడు, వాళ్ళు పంచుకున్న మొత్తం సొమ్ము ఎంత అంటున్నాడు. పంచుకున్న మొత్తం సొమ్ము అంటే ఎన్ని వాటాలండి, 35 వాటాలు. కనుక ఒక వాటా 2,000 అయితే 35 వాటాలు ఎంత, 35,000 ఇంటూ 2 అంటే ఎంత వచ్చిందండి, 70,000. చూడండి 35 వాటాలు ముగ్గురు పంచుకుంది ఇంటూ 2,000 అంటే 70,000 కదా వస్తుంది, 70,000 సార్. ఇది వాళ్ళు ముగ్గురు పంచుకున్న సొమ్ము సార్. కనుక వాళ్ళ ముగ్గురు పంచుకున్న సొమ్ము ఎంత అంటే 70,000. ఇలా మనము రేషియో కాన్సెప్ట్ ఇస్తే రాయొచ్చు సార్. ఓకేనా. A/B B/C ఇచ్చి ఏ వాటాకి 16,000 వస్తే చూడండి, ఏ వాటాకి ఎంతట 16,000 వస్తే వాళ్ళు పంచుకున్న మొత్తం సొమ్ము ఎంత అంటున్నాం, రాయొచ్చా లేదండి. ఇది కాన్సెప్ట్ సార్. నెక్స్ట్ దానికి చూద్దాం సార్. చెప్పవచ్చా, ఇప్పుడు ఒక లెక్క ఎగ్జాంపుల్ చూద్దాం సార్. ఎప్పుడు అడిగేవి చూడండి. 2A = 3B = 4C. 2A = 3B = 4C అయినా A/B/C ఎంత, A/B/C = డాష్. ఇది అడుగుతున్నాడు సార్. ఓకేనా. మరి ఇక్కడ నాకు ఒకసారి రండి సార్. ఈ రెండు తీసుకున్నాం, A/B వస్తుందా, ఈ రెండు తీసుకుంటే ఈ రెండింటినే తీసుకుంటే ఏమొస్తుంది, A/B. ఎలా, 2A = 3B సార్, 2A = 3B. ఆ బీని ఇటు తెచ్చేద్దాం సార్. ఇక్కడ గుణిస్తుంది, ఇటు వస్తే భాగిస్తుంది, ఇటు రెండు గుణిస్తుంది, అటు వెళ్తే భాగిస్తుంది. అంటే A/B = ఏమొచ్చిందండి, 3/2. A/B = ఎంత, 3/2. రండి సార్ ఇక్కడ ఈ రెండు కంపేర్ చేసామనుకోండి, BCలు ఓకేనా. 3B = ఏమవుద్దట, 4C. 3B = 4C. ఇక్కడ ఏమొచ్చిందండి, B/C = 4/3 ఓకేనా. ఇక్కడ రేషియో ఎంత అండి, 3:2. ఇక్కడ రేషియో ఎంత అండి, 4:3. అర్థమవుతుందా. ఇక్కడ ముందు ఈ 3 సమానం అన్నప్పుడు ఈ రెండు తీసుకున్నాం సార్. ఏమొచ్చింది, 2A = 3B దట్ ఈక్వల్ A/B = 3/2. దాని నుండి 3:2. అలాగే ఇక్కడ రండి సార్, 3B = 4C, B/C = 4/3. దాని నుండి ఏం చేశానో చూడండి సార్. ఇక్కడ ఇది 4:3. ఇప్పుడు మనకు వచ్చిన A/B/C కావాలి కదా, రెండు ఉన్నప్పుడు రాస్తాం సార్. ఎలా, A/B/C రాయాలి అంటే ఫస్ట్ది 3:2 సార్, రెండోది 4:3 సార్. ముందుంటే ముందు ఇవ్వాలి, వెనకుంటే వెనక ఇవ్వాలి కదా, 2 ఇక్కడ 4. అంటే నీ ఆన్సర్ ఇక్కడ ఎంత అండి, 12, ఇక్కడ 8, ఇక్కడ 6 అంతేనా. క్యాన్సిల్ అయితే కనిష్ట పదాల్లో కొట్టేయాలి సార్. 2తో దిగుతున్నాయి చూడండి ఇవన్నీ. కనుక 2 6ల, 2 4ల, 2 3ల. ఆన్సర్ ఇది సార్, 6:4:3. 6:4:3. 2A = 3B కంపేర్ చేయాలి, 3B = 4C కంపేర్ చేయాలి. ఆ రెండింటి నుండి మనం ఏం రాసామండి, A/B/C రాసాం. కానీ ఇక్కడ లెక్కలో ఈ రెండింటిని పోల్చినప్పుడు ఒక రేషియో వచ్చింది, ఈ రెండింటిని పోలిస్తే ఒక రేషియో వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ లెక్క చేసాం. ఇలా చేస్తే టైం వేస్ట్ సార్. కనుక ఇక్కడ దీని అర్థం ఏంటంటే చూడండి ఒకసారి, ఇలా ఇదంతా మనకొద్దు ఓకేనా. మరి ఏం చేయాలి, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఒకటి ఈ రెండు తీసుకున్నావు అనుకోండి, ఈ B ఇక్కడికి వస్తుంది కదా, A/B అయితే ఈ రెండోటి వెళ్ళిపోతుందా, అంటే అవి విలోమానుపాతంలో ఉన్నట్టుగానా. ఏకి విలోమేట్ అవుతుంది, 1/B కదా. ఇక్కడ ఇలా రాశాను సార్ నేను, A/B అనా, దీని అర్థాన్ని ఇలా కూడా రాయచ్చా, A × 1/B అని రాయచ్చా లేదండి. అప్పుడు A యొక్క విలోమేట్ అవుతుంది 1/B, B యొక్క 1/B యొక్క విలోమం A. కనుక ఈ కాన్సెప్ట్ అందులో ఉంది కాబట్టి ఇవి విలోమాలని తెలిసాయి. విలోమాలని తెలిసినప్పుడు నీకు ఒకటి దగ్గర కాన్సెప్ట్ ఉంది ఏంటి, మూసిస్తే ఆన్సర్ వస్తుందని. A యొక్క విలోమం 3 4 ఓకే చూడండి. ఇక్కడ A మూసిస్తే 3 4 ఎంతండి, 12. అంటే ఇప్పుడు ఏది 12 సార్. B మూసామనుకో 2 4 8 ఓకేనా. C 3 2 6. ఇప్పుడు ఆన్సర్ ఇది సార్, 12:8:6. అర్థమవుతుందా. ఇది మొత్తం మూసేది, అప్పుడు అంకెలే గుణించాలి. 3 4 12, ఇది మూసిస్తే 2 4 8, ఇది మూసిస్తే 2 3 6 వచ్చిందా. ఇది కనిష్ట పదాల్లో రాసి వచ్చు సార్. ఒక ఏమవుతుంది, 2 6ల, 2 4ల, 2 3ల. చూడు వచ్చిందా. మరి ఇందాక చేసిన ప్రాసెస్ ఒకనా బుక్లో ఉంటే అవే ఉంటాయి సార్. మరి ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్లో మనం రాస్తున్న లెక్కలు సార్. కనుక కాన్సెప్ట్ మీద చిన్న ఐడియా ఉన్నా మనం ఏ లెక్కైనా చేసేవచ్చు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లెక్కన ఇక్కడ ఎక్స్టెన్షన్ చేయాలనుకున్నాడు అనుకోండి, 2A = 3B = 4C అయితే వాళ్ళు మొత్తం పంచుకున్న సొమ్ము ఒకనా 36,000 అయితే
వాళ్ళు పంచుకున్న మొత్తం సొమ్ము 36,000 అయితే ఏ వాటాకి ఎంత వస్తుంది అడగొచ్చా లేదండి. మరి అప్పుడు ఈ మొత్తం వాటాలు ఇయ్యాలా, ఇవన్నీ కలపాలేదండి. 13 వాటాలకు 36 అయితే మనం సింపుల్గా ఎంత అవుతుంది, క్యాన్సిల్ అయితే పాయింట్లో రావచ్చు, ఏదైనా చేయొచ్చు. మరి లెక్క చేసి వచ్చా లేదా. ఇది అనుపాతంలో ఏది నిష్పత్తిని ఇలా రాయొచ్చు సార్. నిష్పత్తిలో ఒక చివరి లెక్క ఒకటి చూసి ఒక ఎక్కువ మందికి డౌట్ ఉండే లెక్క ఒకటి చూద్దాం సార్. అదేంటో ఒకసారి చూసి ఆపేద్దాం దీన్ని, నిష్పత్తిని. రెండు సంఖ్యల నిష్పత్తి 3:4 అట. రెండు సంఖ్యల నిష్పత్తి 3:4. ప్రతి సంఖ్యను 6కు పెంచగా, ప్రతి సంఖ్యను ఎంతకు పెంచాడట, 6కి పెంచగా కొత్త నిష్పత్తి 4:5 అయినా ఓకేనా ఆ సంఖ్యల మధ్య తేడా ఎంత? రెండు సంఖ్యల నిష్పత్తి ఎంతట, 3:4 అట. ప్రతి సంఖ్యను 6కు పెంచగా కొత్త నిష్పత్తి 4:5 అయితే ఓకేనా ఆ సంఖ్యల నిష్పత్తి ఎంత అంటున్నాడు. ఓకేనా. మరి ఇప్పుడు ఇక్కడ చూద్దాం సార్. రెండు సంఖ్యల నిష్పత్తి అన్నాడు కదా, ఫస్ట్ టర్ము ఓకేనా, రెండో టర్ము అని తీసుకున్నాము. ఇది 3, ఇది 4 ఓకేనా. ఇది 3, ఇది 4 అయితే 3:4లో ఉన్నదానికి ప్రతి సంఖ్యను 6కు పెంచితే, అంటే దీన్ని 6కు పెంచాలి, దీన్ని కూడా 6కు పెంచితే కొత్త రేషియో ఏమొచ్చిందట, 4:5 అయినా ఆ సంఖ్యల నిష్పత్తి ఎంత అంటాడు. మరి ఇక్కడ లెక్కలోకి రండి సార్. ఇలాంటి లెక్క ఇచ్చినప్పుడు ఏం చేయాలి, అవి ఏ సంఖ్య ఆ సంఖ్య అంతా తెలియదు కదా. 3 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 40 అవ్వచ్చు. కనుక ఇలా రాస్తాం సార్. 3x మొదటి సంఖ్య ఎంతండి, 3x బై రెండో సంఖ్య ఎంతండి, 4x. ఎందుకంటే నీకు ముందే చెప్పాను a:b అన్నా a/b అన్నా ఒకటే అని. మరి ఇక్కడ ఎక్స్లు ఎందుకు రాస్తున్నారు సార్ అంటే, అది 300 తెలియదు, 400 తెలియదు, లేదా అది 30 అది 40 అవ్వచ్చు. కనుక 3x 4x. ఇప్పుడు ప్రతి సంఖ్యను 6కు పెంచితే అన్నాడు. పెంచడము అంటే కలపడము. ఒకవేళ ప్రతి సంఖ్యను 6కు తగ్గించాడు అనుకో, తీసేయడం. కనుక ఇప్పుడు +6, ఇక్కడ కూడా +6. ఆ కొత్త నిష్పత్తి ఎలా ఉందంటే ఓకేనా 4/5. ఆ కొత్త నిష్పత్తి ఎంత, 4/5. మొదటిది 3x + 6, ఇంకోటి 4x + 6. కొత్త రేషియో ఎలా వచ్చింది, 4/5. దీని నుండి ఇప్పుడు ఏం కట్టవచ్చండి, x విలువ కట్టి వచ్చా. దాని నుండి x విలువ కట్టాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి సార్. ఒక ఈ 5తో దీని గురించి ఏమనుకో, 3 5ల 15x + 5 6ల 30 = 4తో గుణిస్తే 4 4ల 16x + 4 6ల 24 ఓకేనా. ఈ 15x అటు తీసుకెళ్ళిపోయి ఆ 24 ఇటు తెచ్చామనుకోండి సార్, ఆటోమేటిక్గా 16లో 15 తీస్తే x ఓకేనా. ఆ 24 ఇటు తెస్తే 30లో అయితే x తీస్తే ఎంత వచ్చింది, 6. ఆ సంఖ్య ఎంత అండి ఓకేనా, వాటా. ఇక్కడ x అంటే ఏంటంటే వాటా సార్. 3 వాటాలు అన్నా కదా, ఆ 3 వాటాలో ఆ x విలువ 6 అండి. మరి ఇప్పుడు నీ ఆన్సర్ ఏంటంటే, సపోజ్ మొదటి సంఖ్య ఎంత అని అడిగాడు అనుకోండి. ఆ మొదటి సంఖ్య ఎంత అంటే 3x సార్. చూడు ఒక లెక్క అవుతుంది. ఆ మొదటి సంఖ్య ఎంత అంటే 3x, 3 6ల 18. ఆ రెండో సంఖ్య ఎంత అన్నాడు అనుకోండి సార్, 4x. చూడండి ఆ రెండో సంఖ్య ఎంత అంటే 4x అంటే ఎంత, 3 4 6ల 24. లేదా ఆ రెండు సంఖ్యల మీద భేదం ఎంత అన్నాడు అనుకో, ఇది 3x ఇది 4x కదా, భేదం ఎన్ని xలు, ఇది 3x ఇది 4x కదా, భేదం ఎన్ని xలు, x. లేదు కట్టిస్తావు, 24లో 18 తీసేయడమే కదా. ఆ రెండు సంఖ్యల మధ్య భేదం అంటే ఎంతట, x. అదెంతో 6. మొత్తం 3 లెక్కలు అయిపోయా. ఓకేనా. ఏం మళ్ళీ అడుగుతున్నాడు చూడండి. రెండు సంఖ్యల నిష్పత్తి 3:4, వాటి యొక్క ప్రతి సంఖ్యను 6కు పెంచితే కొత్త నిష్పత్తి 4:5 అయితే క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు ఓకేనా. ఆ సంఖ్య వాటా ఎంత అని అడగడండి. ఇది x అని ఎంత అని అడగడు, ఇది అక్కర్లేదు. మొదటి సంఖ్య ఎంత అంటే 3x, రెండవ సంఖ్య ఎంత 4x ఓకేనా. పెరిగిన తర్వాత దాని విలువ ఎంత అని అన్నాడు అనుకో, ఇక్కడ ఎట్టికూడదండి 4x 6x అని. 4 5 xలు కాదు కదా, అవి వేరే. కనుక ఇప్పుడు పెరిగిన తర్వాత ఎంత అన్నాడు, ముందు ఇక్కడ కట్టాలి. మొదట సంఖ్య కట్టి ఎంత, 3x అంటే 3 6ల 18, దానికి 6 పెరిగింది. పెరిగిన తర్వాత మొదటి సంఖ్య ఎంత అయింది అని అన్నాడు అనుకో, ఇది 3 కదా, దానికి ఎంత అండి 3xకి 6 కలిపాము, ఎంత అవుతుంది 3 6ల 18, 18కి 6 కలిపితే 24. పెరిగిన తర్వాత అంటే 18 ఉంది, 24 అయింది. అలాగే ఇప్పుడు ఇది 4x ఓకేనా. ఈ 4x 6 తర్వాత ఎంత, 4 6ల 24, 24కి 6 కలిపితే 30. అయిపోయిందా లేదా. ఇలా మనం లెక్కలో ఇది 3:4 ఉంది. ప్రతి సంఖ్యను 6కు పెంచితే కొత్త రేషియో 4:5 అయితే ఏమేమి అడుగుతాడు, మొదటి సంఖ్య ఎంత, రెండవ సంఖ్య ఎంత, భేదం ఎంత, లేదా ఆ రెండు సంఖ్యలు మొత్తం ఎంత అంటాడు. రెండు సంఖ్యలు మొత్తం ఎంత చెప్పండి ఒకసారి. 7x ఏనా, రెండు సంఖ్యలు మొత్తం ఎంత 7x, 7 6ల
42 వచ్చిందా లేదా? ఇది రూల్గా ప్రాసెస్. ఇలాగే చేసావు అనుకో మార్కులు ఎక్కువ వేస్తారు సార్. ఓకేనా? ఇది వద్దు, నచ్చలేదు సార్. కారణం ఏంటంటే ఇక్కడ ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది సార్. ఏంటి ఆ మైనస్ పాయింట్ అంటే 2 పెరిగితే 2 తగ్గితే ఓకేనా అని అన్నాడు అనుకో, అప్పుడు ఎలా రాస్తాము? 3x పెరిగింది అన్నాడు అనుకో, 3x + 6 బై 3x 4x + 6 పెరిగితే, తగ్గితే 3x - 6 కింద 4x - 6. ఒకవేళ ముందుది పెంచి రెండోది తగ్గిస్తే, అంటే మొదటి దానికి x/6 పెంచి రెండవ దానికి 6 తగ్గిస్తే ఎలా రాయాలి? 3x - 6 పెంచితే ఇంకోటి 4x - 6 రాయించలేదు. ఇలా లెక్కలు మారుతున్నాయా? ఇప్పుడు అలా మొత్తం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయకుండా మనం ఏం చేద్దాము, ఈ లెక్కను ఒకసారి నేర్చుకొని అన్నిటికీ అది అప్లై చేద్దాం సార్. ఓకేనా? ఏంటో అప్లై చూడు ఒకసారి. మొదటి రేషియో ఇదేనా? చూడండి సార్, ఇక్కడ ఏం జరుగుతుందో రాసి మొదటి రేషియో రాసియండి సార్. 3:4. ఈ 6 దీనికి దీనికి పెంచితే ఓకేనా కొత్త రేషియో వచ్చిందా? 4:5. అది కూడా రాసియండి సార్. 4:2 రాసి ఓకేనా కింద చూడండి బై గీత గీసాను కదా. గీసిన తర్వాత ఈ రేషియో అవ్వాలంటే ఈ రేషియో అవ్వాలంటే మొదటి దాన్ని నువ్వేం చేసావో రెండో దాన్ని నువ్వేం చేసావో అవే చేయాలి. మొదటి దాన్ని ఏం చేసావు? 6 పెంచావు కనుక +6. ఓకేనా? రెండవ దాన్ని కూడా 6 పెంచావు కనుక రెండోది కూడా ఎంత? +6. ఒకవేళ ఇదే లెక్కలో మొదటి దాన్ని 6 తగ్గించావు అనుకో, ఇక్కడ -6 వేయాలి. మొదటి దాన్ని 6 తగ్గిస్తే ఇక్కడ ఏమేయాలి? -6 వేయాలి. ఒకవేళ రెండవ దాన్ని 6 తగ్గించావు అనుకో, -6 ఇక్కడ వేయాలి. అర్థమైందా? మరి ఇవి ఎప్పుడు సేమే ఉండాలి, మారొచ్చా? మొదటి దాన్ని 6 పెంచి రెండో దాన్ని 5 కూడా పెంచవచ్చు కదా. లెక్కలు పెరుగుతున్నాయా? మొత్తం కాన్సెప్ట్ అయిపోతుంది సార్ ఒకే ఒక లెక్కతో. ఒకటోది ఏంటి? ఒక రేషియో ఇస్తాడు, దాన్ని లవహారాలను ఒకే సంఖ్య కలిపితే అంటాడు, లేదా లవానికి 2 కలిపి హారానికి 3 కలిపితే అంటాడు. ఎలా కలుపుకొని మన ఇష్టం, కలిపేవి ఇక్కడ వేయాలి. ఒకవేళ మొదట లవానికి కలిపి హారానికి తీస్తాను అంటాడు, దీనికి 6 కలిపి దీనికి 5 తీస్తానని అనుకో, దీనికి +6 వేయాలి, దీనికి -5. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ రాయడం వచ్చిందా? ఇప్పుడు షార్ట్ కట్ చూడండి సార్. 3 5ల 15 అడ్డుకొనకారం చూడు. 3 4 16. 3 5ల 15, 4 4 16. భేదం ఎంత? -1. చూడండి ఇక్కడ 3 5ల 15, 4 4 16. అంటే ఇది ముందు 15 వచ్చింది, తర్వాత ఇక్కడ 16 వచ్చింది. 15 పార్ట్లో 16 పార్ట్లు తీస్తే 1 పార్ట్ వచ్చింది. ఏంటి? -1 పార్ట్. ఏమొచ్చిందండి? -1 పార్ట్. ఇక్కడ రండి సార్. 4 6ల 24, 6 5ల 30. చూడండి ఇక్కడ ఈ కండిషన్. 4 6ల 24, 6 5ల 30. మళ్ళీ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి కదా. మొదట మల్టిప్లికేషన్ చూడండి ఇక్కడ చేస్తుంది పార్ట్లు. ఎలా? 3 5ల 15. చూడండి ఇక్కడ మళ్ళీ ఒకసారి 15 పార్ట్లు. 4 4ల 16 పార్ట్లు. వాటి భేదం ఎంతండి? వాటి భేదము 1 పార్ట్. వాటి భేదం ఎంత? 1 పార్ట్. ఏ 1 పార్ట్? -1 +1. ఏదొస్తే అది రాయండి -1. ఇక్కడికి రండి సార్. 4 6ల 24. ఇది విలువలు. -6 5ల 30. ఇలా రాసింది ముందు రాయాలండి. చూడండి ఇలా రాసింది ముందు రాయాలి, ఇలా రాసింది తర్వాత తీసేది. ఇలా ముందు చేసాం. 3 5ల 15, 4 4 16. నోటుతోనే రాసి వచ్చి అర్థమవుద్దని రాస్తున్నాను కానీ 15లో 16 తీస్తే -1. ఇక్కడ రండి. 4 6ల 24, 5 6ల 30. 24లో 30 తీస్తే -6 కనుక ఇది -6. అంటే ఇక్కడ ఈ -1pకి -1r వచ్చింది. మరి ఈ మైనస్కి మైనస్ పోద్దా? ఒక పార్ట్ ఈక్వాలిటీ ఎంత వచ్చింది? అయితే 6. 1 పార్ట్ = 6. ఇప్పుడు ఏది అడిగితే అది రాసేద్దాం సార్. ఒక పార్ట్ 6 అయితే ముందుది ఎన్ని పార్ట్లు? చూడండి ముందు సంఖ్య ఎన్ని పార్ట్లు అండి? 3 పార్ట్లు. 3 6ల 18. రెండో సంఖ్య అడిగాడు అనుకో, 4 6ల 24. అయిపోయింది సార్. మరి ఒకవేళ ఈ సంఖ్య చూడండి ఒకసారి, ఈ సంఖ్య పెరిగిన తర్వాత ఎంత అన్నాడు అనుకోండి, అప్పుడు ఎక్కడ ఎట్టకూడదు 4 6ల 24 అని. కొన్నిసార్లు రైట్ అవ్వదు, కొన్నిసార్లు రైట్ అవ్వదు. కనుక ఎప్పుడు ఏది చెప్తున్నా అదే గమనించాలి. మొదటి సంఖ్యను కరెక్ట్ విను. మొదటి సంఖ్యను కట్టే దానికి 6 కలపమంటే 6 కలపాలి, తీసేయమంటే తీసేయాలి. కానీ ఇక్కడ ఎట్టకూడదు. ఎందుకంటే ఇవి 4x 5x కాదు, 4y 5y. ఇది వేరే రేషియో. కనుక ఇప్పుడు ఇక్కడ మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు కట్టామంటే ఒక పార్ట్ ఎంతో తెలుసుకోవడానికి. కొన్నిసార్లు ఇక్కడ 2 పార్ట్లు 6 వచ్చింది అనుకోండి, 2 పార్ట్లు వస్తే అప్పుడు కూడా ఒక పార్టే కట్టాలి. 2 పార్ట్లు 6 అయితే ఒక పార్ట్ ఎంత అవుతుంది? 3. అది తెచ్చి ఇక్కడ పెట్టేది. ఓకేనా? ఒక పార్ట్ 3 అయితే 3 3ల 9, 4 3ల 12. ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడు లెక్కలో చూడండి సార్. మొదటి సంఖ్య ఎంత అన్నాడు అనుకోండి, ఎంత అవుతుంది? 3. 3 6ల 18. రెండవ సంఖ్య ఎంత అన్నాడు అనుకో, 4 6ల 24. మొదటి సంఖ్య పెరిగిన తర్వాత ఇప్పుడు ఎంత? మొదటి సంఖ్య పెరిగిన తర్వాత ఎంత అంటే అప్పుడు 3 6ల 18. ఎంత పెరిగింది? 6ఏనా? ఎంత కలిపాడు? 6. 3 6ల 18కి 6 కలిపితే ఎంత? 24. అదే పెరిగిన సంఖ్య. ఓకేనా? రెండవ సంఖ్య పెరిగిన తర్వాత ఎంత అంటాడు. మరి 4 6ల 24, దానికి 6 కలిపితే ఎంత? 30. వచ్చిందా? ఇప్పుడు ఇదే లెక్క రేషియో ప్రపోర్షన్ లెక్కే. ఫర్ ఎగ్జాంపుల్ రేషియో ప్రపోర్షన్లు ఇస్తే నువ్వు చేస్తున్నావు అని ఏజెస్లో అడుగుతాడు సార్. ఎలా?
ఇద్దరు వ్యక్తులు ఒకన తండ్రి కొడుకులు అవ్వచ్చు, లేదా తల్లి కూతురు అవ్వచ్చు, లేదా అన్నాదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, ఏదైనా మన ఇష్టం. లేదు ఇదంతా ఎందుకు బాధ అన్న A:B అనేసాడు. ఒకనా AB నిష్పత్తి AB అనే ఇద్దరు వ్యక్తుల యొక్క వయసుల నిష్పత్తి 3:4. 6 సంవత్సరాల తర్వాత వారి యొక్క ఏజ్ల నిష్పత్తి 4:5. ఏంటట మళ్ళా చూడు కరెక్ట్. ABల ఏజ్ల నిష్పత్తి 3:4. 6 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఏజ్ల నిష్పత్తి 4:5. అయినా ప్రస్తుతం A యొక్క వయసు ఎంత? ప్రస్తుతం A యొక్క వయసు ఎంత? లేదా ప్రస్తుతం B యొక్క వయసు ఎంత? లేదు 6 సంవత్సరాల తర్వాత A వయసు ఎంత? 6 సంవత్సరాల తర్వాత B వయసు ఎంత? లేదా 3 సంవత్సరాల క్రితము A వయసు ఎంత? అడగొచ్చా? ఏది అడిగినా కాన్సెప్ట్ ఇదే. ఏం చేయాలి? ముందు వాళ్ళ వయసులు 3:4. తర్వాత పెరిగిన తర్వాత ఎంత? 4:5. ఎంతేసి పెంచారు? 6 సంవత్సరాల తర్వాత అన్నాడు. ఈడో 6 పెరగాలి, వీడు కూడా 6 పెరగాలి. కనుక ఇక్కడ +6, ఇక్కడ +6. మళ్ళీ సేమే. 3 5 15, 4 4 16. భేదం 1 వాటా. మళ్ళా 4 6 24, 6 5 30. భేదం ఎంత? 1 వాటా. మరి ఇప్పుడు ఆ 1 వాటా ఎంత వచ్చిందండి? 6. 1 వాటా 6 వస్తే 3 6ల చూడు ఇక్కడ 3 6ల 18. A వయసు 18. 4 6ల 24. B వయసు ఎంత? 24. మరి నేను బిట్ అడిగానండి 6 సంవత్సరాల తర్వాత ఎంత అని. 18కు 6 కలిపేయడమే. ఓకేనా? 4 6 24. ఈడిది 6 సంవత్సరాల తర్వాత అంటే ఈడికి 6 కలిపి. మరి ఇంకోటి అడిగాను, గుర్తుందో లేదో, 3 సంవత్సరాల క్రితం ఎంత అని. ఈడిది 18 కదా ఇప్పుడు. ఈడిది 18. 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాలంటే ఏడు చేయాలి? తీసేయాలి. 18లో 3 సంవత్సరాలు తీస్తే ఎంత అండి? 15. ఇప్పుడు చేయించా లేదండి. మరి ఇప్పుడు ఏజెస్ లెక్కే కాదు, ఏది ఇచ్చినా, నెంబర్ సిస్టమ్ లెక్క ఇచ్చినా, ఏజెస్ లెక్క ఇచ్చినా, వాటాల కాన్సెప్ట్ ఇచ్చినా అన్నిటికీ ఇదే కాన్సెప్ట్ సార్. కాకపోతే ఇక్కడ ఈ పెరిగింది, రెండింటికి పెరిగింది అన్నాను. వేరే కూడా ఉండొచ్చా? ఇక్కడ 6 పెరిగి ఇక్కడ 5 కూడా పెరగొచ్చా లేదండి? ఇక్కడ అంకెలు వేయాలి. ఓకేనా? చేయించా లేదండి. మరి ఇప్పుడు అలా మార్కెట్లో ఈ లెక్కకు పోలిన ఒక లెక్క ఎక్కువ సార్లు ఇస్తే ఎక్కువ మంది తప్పు చేస్తున్నారట. అదేంటో చూద్దాం సార్. ఆ లెక్కతో క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నీకు అర్థమైందో లేదో కూడా నాకు తెలిసిపోద్ది దాంతో. చూడండి సార్, అది అడిగిన లెక్క. ఇద్దరు వ్యక్తుల యొక్క ఆదాయాల నిష్పత్తి 9:7. ఇద్దరు వ్యక్తుల యొక్క ఆదాయాల నిష్పత్తి 9:7. వారి ఖర్చులు నిష్పత్తి 5:3. వారి ఖర్చుల నిష్పత్తి 5:3. మరియు వారి యొక్క ఒక్కొక్కరు 4,000 చొప్పున ఆదా చేస్తున్నారు. ఒక్కొక్కరు 4,000 చొప్పున ఆదా చేస్తున్నారు. ఓకేనా? అయినా వారు ఏమడిగాడంటే వారి ఆదాయాలు ఎంతెంత, వారి ఆదాయాలు ఎంతెంత అంటున్నాడు సార్. వారి ఆదాయాలు ఎంతెంత అని అడుగుతున్నాడు. ఓకేనా? ఇది మీకు వచ్చింది సార్. ఓకేనా? చూడండి, ఇద్దరి యొక్క ఏమడిగాడండి ఇక్కడ 9:7 అనేది ఇద్దరి యొక్క ఆదాయాల నిష్పత్తి, అంటే సంపాదనలు 9:7 అట. వాడి ఖర్చులు ఎలా ఉన్నాయట? 5:3. అలా ఖర్చు ఎట్టిగా మరి కొద్దిగా మిగులుతుందా? వీడు 9 వాటాల్లో ఒక 5 వాటాలు ఖర్చు ఎట్టడానికి ఫర్ ఎగ్జాంపుల్, మిగిలినది ఏం చేస్తున్నాడు? పొదుపు. ఆ పొదుపే ఒక్కొక్కరు 4,000 చేస్తున్నారట. ఒక్కొక్కరు 4,000 చేస్తారు. అయితే క్వశ్చన్ ఏం అడుగుతాడంటే ఏ యొక్క ఆదాయం ఎంత అని అడగొచ్చు, బి యొక్క ఆదాయం ఎంత అని అడగొచ్చు, లేదా వాళ్ళ ఆదాయాల మధ్య భేదం ఎంత అని అడగొచ్చు, లేదా వాళ్ళ ఆదాయాల
మొత్తం ఎంత అని అడగచ్చు. ఏ క్వశ్చన్ అడుక్కొని మనకి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వారి యొక్క ఆదాయాలు ఎంతెంత అన్నాడు. కనుక వీడిది ఆదాయాలు చెప్తే సరిపోద్దా? ఇక్కడ రండి సార్, ఇక్కడ నిత్య జీవితంలో కొన్ని రిలేషన్స్ తెలియాలి. అవేంటి? ఫర్ ఎగ్జాంపుల్ సంపాదన అంటున్నాం కదా, ఇన్కమ్. ఈ ఇన్కమ్ చూడండి సార్, సంపాదన ఇన్కంలో ఏమేమి ఉంటాయి? ఇన్కమ్ వచ్చిన తర్వాత మనం 2 పనులు చేస్తాం. ఖర్చు చేస్తాం, మిగిలింది పొదుపు చేస్తాం. ఖర్చు అంటే ఒక ఎక్స్పెండిచర్ అయినా, ఖర్చు అంటే ఏంటి సార్? ఎక్స్పెండిచరు ప్లస్ సేవింగ్. ఒక ఇన్కమ్ ఈక్వాలిటీ ఏమవుద్దట? మళ్ళీ ఆ ఇన్కమ్ దేనికి సమానం అవుతుంది? ఎక్స్పెండిచరు సేవింగ్లు కలిపితే దేనికి సమానం అయిపోతుంది? ఇన్కమ్కి సమానం. ఎక్స్పెండిచరు ప్లస్ సేవింగ్ కలిపితే దేనికి సమానం అట? ఇన్కమ్. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతాను అన్నట్టు చూడండి. ఇందులో ఈ ఇన్కమ్ రేషియో ఇచ్చాడు సార్, ఇన్కమ్ రేషియో ఇచ్చాడు. రెండోది ఏమి ఇచ్చాడు? ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చాడు సార్. ఏం కావాలట? సేవింగ్. మరి ఈ అమౌంట్ రావాలి అంటే చూడండి ఒకసారి, ఈ అమౌంట్ రావాలంటే ఈ ఎక్స్పెండిచర్ ఇటు తెచ్చినా లేదా ఈ సేవింగ్ ఇటు తెచ్చినా ఇన్కంలో సేవింగ్ తీస్తే ఏటి వస్తుందో? ఈ ఇన్కంలో ఈ సేవింగ్ తీస్తే ఏమొస్తుందండి? చూడండి, ఇన్కంలో సేవింగ్ తీస్తే ఏమొచ్చేది? ఎక్స్పెండిచర్, ఖర్చులు వస్తాయి లేదు. మరి ఇప్పుడు ఇదే కాన్సెప్ట్, ఇది ఎందుకు ఇలా రాసాము అంటే చూడండి, ఇది ఇలా రాయడానికి కారణం ఏంటంటే ఇందాక నేను ఒక స్ట్రక్చర్ చెప్పాను నీకు. 2 నిష్పత్తులు ఉండి మధ్యలో ఒక విలువ ఉంది. ఏంటి ఆ విలువ అంటే ఒక్కొక్కరు ఎంత పొదుపు చేస్తున్నారు? 4000. మరి ఇప్పుడు ఆ 4000 ఎక్కడ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తెలిస్తే ఇక్కడ రండి, ఫస్ట్ ఇన్కమ్ రాద్దాం సార్. చూడండి ఒకసారి, 9:7 ఇన్కమ్ రేషియో ఎంత అండి? 9:7. ఇది ఇన్కమ్ సార్. ఆ ఇన్కంలో నుండి ఎక్స్పెండిచర్ తీస్తే, ఎక్స్పెండిచర్ అంటే ఈ రేషియోనా? ఖర్చులు తీస్తే ఎంత? 5:3 తీస్తే ఎక్స్పెండిచర్ తీస్తే ఏమొస్తుందండి? పొదుపులు వస్తాయా? ఆ పొదుపులు దీంట్లో ఇది తీస్తే పొదుపు ఎంత వచ్చింది? వీడు 4000 చేశాడు, వీడిది తీస్తే ఎంత వస్తుంది? 4000. కనుక ఇక్కడ 4000, ఇక్కడ 4000 అయిపోయిందండో ఈ లెక్క. 4000 రాసుకోవచ్చా? అలా అని తిరుగుతా నేను కొట్టికూడదు. ఈ విలువలు ఇవి నిష్పత్తి కాదు. చాలామంది కొట్టిస్తే 1:1 రాయదు, కొంపైపోద్ది. కనుక లెక్కలో ఇప్పుడు రాద్దామా? ఇదేనా క్రాస్ మల్టిప్లికేషన్? వాటాలు కట్టాలి. ఒక వాటా ఎంతో తెలిస్తే 9 వాటాలు అడిగాడు. ఏది? బీది 7 వాటాలు ఎంత అని అడిగాడు. మరి రండి, 9 3 27, 7 3 సారీ 7 5 35, 35లో 27 తీస్తే స్పీడ్గా రావాలి. 9 3 27, 7 5 35, 35లో 27 తీసిస్తే ఎంత? 8ఏనా? చూడండి సార్, 9 3 27, 7 5 35, 35లో 27 తీస్తే ఎంత? 8 పార్ట్స్. ఈ 8 పార్ట్స్ ఎంత అని అడిగితే ఇక్కడే రండి, 5 4 20,000 5 4 ఎంత అవుతుంది? 5 4 5 × 4,000 అంటే 5 4 20 కాబట్టి 20,000. ఇక్కడే రండి సార్, 3 4 12,000. మరి 20,000లో 12,000 తీస్తే ఎంత? 8,000. ఓకేనా? మరి ఇక్కడ ఆన్సరు 8 పార్ట్స్ 8,000 అయితే 1 పార్ట్ ఎంత? చిన్నపిల్లల లెక్క 1,000. 1 పార్ట్ ఎంత అండి? 1,000. మరి ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇక్కడికి రండి, ఏ యొక్క ఇన్కమ్ ఎంత? 1 పార్ట్ 9,000 అయితే 9 పార్ట్లు 9,000. బి ఇన్కమ్ ఎంత? 7,000. అయిపోయిందా లేదా? ఏ ఇన్కమ్ 9,000, బి ఇన్కమ్ 7,000. ఇది అడిగితే ఎవడైనా చేయదు. ఇప్పుడు కొత్త లెక్క, ఏ యొక్క ఒక ఖర్చు ఎంత? ఏ యొక్క ఖర్చు ఎంత? అప్పుడు ఏం చేయాలి? ఏ ఇన్కమ్ కట్టాలి. ఏ ఇన్కమ్ ఎంత అండి? ఏ ఇన్కమ్ వాటా 1000 అయితే ఏ ఇన్కమ్ ఎంత? 9,000. ఆ 9,000లో పొదుపు తీసిస్తే ఖర్చు వస్తుందా? ఏ ఇన్కంలో పొదుపు తీస్తే మిగతాదంతా ఖర్చు అయిపోయినాడు కదా. 9,000 అతని జీతం సార్, అందులో 4,000 పొదుపు చేస్తున్నాడు అంటే మిగతా అంతా ఖర్చు పెట్టేస్తాను. కనుక 9,000లో 4,000 తీస్తే ఎంత అండి? 5,000. మరి ఇప్పుడు లెక్క ఏమడిగాడు? ఇన్కమ్లు అడిగితే ఈ లెక్క చాలామంది ఒక మ్యాథమెటిక్స్ వాళ్ళు కూడా X Y అనుకొని స్టార్ట్ చేయదు, కానీ అంత అక్కర్లేదు. మొదటి రేషియో, రెండో రేషియో, కింద విలువలు వేసి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9 3 27, 7 5 35, 35లో 27 తీస్తే 8 వాటాలు. ఆ వాటాలు డబ్బుల్లో 5 4 20,000, 3 4 12,000, 20,000లో 12,000 తీస్తే 8,000. మరి 8 పార్ట్స్ 8,000 అయితే 1 పార్ట్ 1,000. మరి ఆ 1,000 నుండి ఇప్పుడు ఏం కావాలి? ఏ ఇన్కమ్ ఎంత? 9 వాటాలు అంటే 9,000. బి ఇన్కమ్ ఎంత? 7 వాటాలు. వాటా 1,000 రూపాయలు కాబట్టి 7 వాటాలు 7,000. లేదు ఏ ఒకనా ఖర్చు ఎంత? ఏ ఖర్చు ఎంత అంటే 9,000లో 4,000 తీసేయాలి 5,000. బి యొక్క ఖర్చు ఎంత? 7,000లో 4,000 తీసేయాలి, ఆడి ఖర్చు ఎంత? 3,000. ఏది అడిగితే చెప్పవచ్చా? లేదు ఏపీల యొక్క మొత్తం సంపాదన ఎంత అన్నాడు? 16 వాటాలేనా? ఏపీలో మొత్తం సంపాదన ఎంత? 16 వాటాలు. వాటా 1000 అయితే 16 వాటాలు 16,000. అయిపోయిందా లేదా? ఇప్పుడు నిష్పత్తి అనుపాతం ఈ కాన్సెప్ట్ని చూసి ఏ లెక్కైనా చేసేవచ్చు అంటే ఒక్క పాఠమే అయ్యిందండి.
నిష్పత్తి అయింది, ఇంకా మనం అనుపాతం కోసం మాట్లాడలేదు. ఈ అనుపాతం అయిన తర్వాత మూడో పాఠం ఒకటి ఉంది సార్, అనుపాత రాశులను పోల్చుట, విలోమానుపాత రాశులను పోల్చుట. ఈ మూడు అయిపోతే టోటల్ కాన్సెప్ట్ అయినట్టుగా. ఇప్పుడు అనుపాతము చూసిన తర్వాత రెండో కాన్సెప్ట్కి వెళ్దాం సార్, ఓకేనా. ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ కాన్సెప్ట్ మీద ఉండే కింద పీడిఎఫ్లో ఓ ప్రాబ్లమ్స్, ఓకేనా, ఎక్సర్సైజ్ 1 ఉంటుంది సార్. ఆ ఎక్సర్సైజ్ 1లో ప్రతి బిట్టు మీరు చేస్తే మనం చెప్పిన కంటెంట్ అంతా వీడియోని 1-2 సార్లు చూసి నోట్స్ రాసుకొని ఆ వీడియోలో ఉన్న 30 బిట్లు ప్రాక్టీస్ చేశాను. మ్యాక్సిమం ఏదైనా మీరు ఆన్సర్ చేయొచ్చు సార్, కాకపోతే కంటెంట్ వాడడం రావాలి సార్. వాడాలంటే అవి చేస్తూ వాటి ఆన్సర్లో వెనకాల సొల్యూషన్ పెడతాం సార్, అది చూసి ఆన్సర్ చేసుకుంటే సరిపోతుంది. ఆ 2 పీడిఎఫ్ దాని లింకు 2 కూడా కింద మీకు యూట్యూబ్ ఛానల్లో దీన్ని ఉంటుంది. అలాగే మన ఆన్లైన్ క్లాసెస్ రాంబాబు సార్ ఆర్ఎస్ అకాడమీ అని ఉంటుంది సార్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఆ వీడియోలో ఓకేనా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది రాంబాబు సార్ ఆర్ఎస్ అకాడమీ, దాంట్లో పెయిడ్ వీడియోస్ ఫ్రీ వీడియోస్ ఉంటాయి సార్, అవి చూసుకుంటారు. యూట్యూబ్లో కావాలంటే ఓకేనా ఓన్లీ రాంబాబు సార్ మ్యాథ్స్ క్లాసెస్ అని ఉంటాయి, దాంట్లో ఈ లింక్ని చూడొచ్చు సార్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.